వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. జడ్జిలు కావాలను ఈరోజు ప్రధానమైన వార్త ఏంటంటే ప్రస్తుతం మనకున్న సంబంధించిన దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టులో అలాగే హైకోర్టులలో అలాగే డిస్ట్రిక్ట్ కోర్టులలో దర్దాపుగా ఒక 50కి సంబంధించిన డిస్ట్రిక్ట్ కోర్టులలో కానీ అలాగే హైకోర్టులలో కానీ ప్రతి చోట ఎక్కడ 50% కన్నా 30 నుంచి వెళ్ళి 50% వరకు జడ్జీల కొరత ఉన్నది. లక్షలాది కేసులు పెండింగ్లో ఉన్నాయి. సివిల్ కోర్టులైనా కానివ్వండి, క్రిమినల్ కోర్టులైనా కానివ్వండి. ప్రధానంగా మనం ఈరోజు చూసినట్టయితే సుప్రీంకోర్టులో మనకు కావాల్సిందల్లా 34 మంది అక్కడ పర్టికులర్ న్యాయమూర్తులు ఉండాలి. కానీ ఉన్నది మాత్రం 32 మంది మాత్రమే. ఈరోజు సుప్రీంకోర్టులో అలా వ్యవస్థ ఉంటే మనకున్న ఒక 1122 హైకోర్ట్స్ సంబంధించింది మన దేశవ్యాప్తంగా ఉన్న 25 కోర్టులలో హైకోర్టులలో 1112 న్యాయమూర్తులు మనకు కావాల్సి ఉండగా కేవలం 800 మంది మాత్రమే ఉన్నారు. దానికి సంబంధించి మనం ఒకసారి చూసినట్టయితే అలాగే జిల్లా కోర్టుల్లో వేలాది మంది జడ్జీలు ఎవరైతే ఉన్నారో ఖాళీగా ఉన్నాయి పోస్ట్. దానికి సంబంధించిన భర్తీలు లేకుండా పోయేసరికి మనం ఒకసారి చూసినట్టయితే జిల్లా కోర్టులలో దాదాపుగా 2.5 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. అది సివిల్ మ్యాటర్సే కానివ్వండి, క్రిమినల్ మ్యాటర్సే కానివ్వండి, దాదాపుగా 2.5 కోట్ల కేసులు పెండింగ్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ఒకసారి హైకోర్టులో చూసినట్టయితే 7 లక్షలకు పైచీలకు కేసులు పెండింగ్లో ఉన్నాయి. హైకోర్టులో అనేక సంవత్సరాలుగా తిరుగుతూనే ఉన్నాయి అవి. అలాగే ఒక్కొక్క కేసు 12 సంవత్సరాల వరకు ఇట్లానే నాంచుకుంటూ వస్తూనే ఉన్నాయి. అసలు వాస్తవానికి మనం చూసినట్టయితే ఎవరైతే మనకు ఏదైతే NJDG నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రేడ్ ప్రకారం ప్రధానంగా మనకు దేశవ్యాప్తంగా చూస్తే మాత్రం హైకోర్టులలో అలాగే దానికి దేశవ్యాప్తంగా 3.5 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. అసలు దీని అందరికీ కారణాలు ఏంటి? జడ్జిల నియామకాలలో ఇంత కొరత ఎందుకున్నది? జడ్జిల నియామకాలలో సైతం ఈరోజు ఇంతవరకు ఈ వ్యవస్థను మనం ఒకసారి నిలుపుకోలేకపోతున్నామా? ఈ విషయంపై ఈరోజు మనతో మాట్లాడడానికి ప్రధానంగా హైకోర్టు న్యాయమూర్తి అయినటువంటి రిటైర్డ్ న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ చంద్రకుమార్ గారు మనతో లైన్లో ఉన్నారు ఈ జూమ్ లింక్లో. అలాగే ఈరోజు మాతోటి మాట్లాడడానికి కొలిపాక శ్రీదేవి గారు బీజేపీ మహిళా మోర్చా అలాగే బీజేపీకి సంబంధించిన లీగల్ సెల్ అడ్వైజర్ అయినటువంటి శ్రీదేవి గారు కూడా మనతో ఉన్నారు. అలాగే బల్ల రవీంద్రనాథ్ గారు సీనియర్ హైకోర్టు అడ్వకేట్, వారు కూడా మనతోటి ఈరోజు వాస్తవాలు పంచుకోవడానికి అలాగే మనకి ఈ జడ్జిల వ్యవస్థను ఎట్లా మనం నియమించుకోవాలి, అలా పెండింగ్లో ఉన్న కేసులను ఎలా పరిష్కరించుకోపోవాలి అని దానికి సలహాలు సూచనలు ఇవ్వడానికి బల్ల రవీంద్రనాథ్ గారు కూడా మనతో ఉన్నారు. మరి కొద్దిసేపట్లో చిక్కుడు ప్రభాకర్ గారు హైకోర్టు న్యాయవాది అయినటువంటి చిక్కుడు ప్రభాకర్ గారు కూడా మనతో జాయిన్ అయిపోతారు. కాంగ్రెస్కు సంబంధించిన లీగల్ సెల్ అడ్వైజర్ అయినటువంటి పెండ్యాల మహేష్ గారు కూడా మనతోటి కొద్దిసేపట్లో జాయిన్ అయిపోతారు. ఫస్ట్ ఒకసారి మనం చూసినట్టయితే శ్రీదేవి గారి దగ్గర వెళ్దాం. శ్రీదేవి గారు, ప్రస్తుతం ఏదైతే మనం చూసుకుంటున్నామో హైకోర్టులలో ఈరోజు ప్రధానమైన జిల్లా కోర్టులలో 2.5 కోట్లకు పైగా కేసులు పెండింగ్లు ఉన్నాయి. హైకోర్టులో 7 లక్షలకు పైగా కోర్టులో పెండింగ్లో ఉన్నాయంటే దీనికి కారణాలు ఏంటి? ఈ హైకోర్టుకు సంబంధించిన జడ్జిల నియామకాలలో ఇంత మనకు ప్రభుత్వాలు ఎందుకు ఇంత నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నారని మీరు అనుకుంటున్నారు? నమస్తే అండి. ఎస్ మ్యామ్. ప్రతిరోజు చూస్తున్నామండి. ప్రతిరోజు కూడా మాకు ఇంటికి వచ్చేసరికి 7-8 గంటలు అవుతుంది. జడ్జిల కొరత వల్ల ఉన్న జడ్జిలు ఇక్కడ మాకు 18 కోర్టులు ఉంటే దాంట్లో 12 మంది 15 మందే ఉంటున్నారు. రిటైర్ అయ్యి వెళ్ళిపోవటం, ట్రాన్స్ఫర్లు అవ్వటం ఇవన్నీ జరుగుతుంది. కానీ కొత్త నియామకాలు జరగట్లేదు. ఎందుకు అంటే అందరూ కూడా కేంద్ర ప్రభుత్వం మీద అవాండాలు వేస్తున్నారండి. కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసి కూడా నిర్ణయం తీసుకొని వీటిని చేయాలి. కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ గా నియామకాలు చేస్తాను అంటే అది ఊరుకోవట్లేదు సుప్రీంకోర్టు. అందువల్ల లేట్ అవుతోంది. కేంద్ర ప్రభుత్వం సరే అని డైరెక్ట్ గా నియామకాలు చేస్తే ఒప్పుకుంటే ఈ పాటికి చాలా వరకు జడ్జిలు భర్తీ అయ్యేవాళ్ళు. సపోజ్ అవి కూడా మొత్తం కూడా కేసులు కూడా మనకి
తగ్గేవి. కానీ చాలా కేసులు ఉన్న క్రిమినల్ కేసులు కూడా అండి ఇప్పటికి బోల్డ్ పెండింగ్ ఉండటం వల్ల వాళ్ళు కూడా చాలా రోజుల నుంచి ప్రతి వాయిదాలు కూడా మాకు ఎట్లా పడుతున్నాయంటే ఇవాళ పడతాయండి, మళ్ళీ ఇవే రేపు ఎల్లుండిలో పడతాం. దానివల్ల మాకు ఏంటంటే రోజు రోజుకి బర్డెన్ ఎక్కువైపోతుంది. న్యాయవాదులకు కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. జడ్జిలు ఉంటాం, నియామకాలు చేయటం వల్ల మాకు కూడా బర్డెన్ తగ్గుతుంది. కాబట్టి తొందరగా జడ్జిలు నియమించాలని మేము కూడాను మేము కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశాము, తెలంగాణ ప్రభుత్వానికి కూడా తెలియజేశాము. కానీ ఇప్పటి వరకు కూడా జడ్జికి నియమించలే. ఎంతమంది వస్తున్నారు, ఒక 10 మందిని తీసుకుంటున్నారు జడ్జిలుగా. ఈ లోపల మనకి ఒక 20-30 మంది జడ్జెస్ రిటైర్ అవుతున్నారు. కాబట్టి దీని వల్ల ఏంటంటే మనం తీసుకోవడానికి నియామకాలు చేయడం తక్కువైంది, రిటైర్మెంట్ ఎక్కువ అవటం వల్ల కూడా ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి సార్. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో న్యాయ వ్యవస్థలో ఇంత పెద్ద ఏదైతే ఈ గ్యాప్ ఏర్పడుతుందో దీనికి అందరికి కారణాలు మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించా లేకపోతే కేంద్ర ప్రభుత్వాన్న? ఇంకొకటి ఏంటంటే మహిళలకు సంబంధించిన జడ్జిలు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? మా దగ్గర మాత్రం మహిళలే ఎక్కువ ఉన్నారు సార్. మహిళలు కూడా బాగా వస్తున్నారు, జడ్జెస్ గా వస్తున్నారు. మా దగ్గర కూడా కనీసం 18 కోట్లలో 14 కోట్లు 15 కోట్ల వరకు జడ్జిలు మొత్తం కూడా లేడీసే ఉన్నారు. కాకపోతే వాళ్ళకి కూడా బర్డెన్ అవుతుంది సార్. పొద్దున వాళ్ళు 10:30కి బెంచ్ ఎక్కితే వాళ్ళు లంచ్ కి ½ అవర్ దిగుతారు, మళ్ళీ ఈవినింగ్ నైట్ కూడా 7-8 కూడా అవుతుంది. మాకు అట్లాంటి పరిస్థితి వస్తుంది. కేంద్ర ప్రభుత్వాన్ని నిందించడానికి ఏమీ లేదండి. చెప్పాను కదా ముందే, డైరెక్ట్ గా నియామకాలు చేస్తా ఉంటే సుప్రీంకోర్టు ఒప్పుకోవట్లేదు. సుప్రీంకోర్టు ఒప్పుకుంటే డైరెక్ట్ గా నియామకాలు చేస్తే తొందరగా జడ్జెస్ ని అపాయింట్మెంట్ చేయొచ్చు, దానివల్ల ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయని మీకు ఇప్పుడే చెప్పాను నేను మీకు. కాబట్టి వెంటనే ఈ నియామకాలు చేయడానికి ఒప్పుకుంటే మనకి చాలా వరకు బర్డెన్ తగ్గుతుంది. దీనికి అందరికి కారణం ఏంటి అసలు? వాస్తవానికి ఎందుకు దానికి సంబంధించిన నియామకాలు జరుపుతలేదు అనుకుంటున్నారు మ్యామ్ మీరు? అదే సార్, నియామకాలు జరుపుతున్నారు సార్. ఇప్పుడు 100 మందిని తీసుకోవాల్సిన చోట 20 మందిని తీసుకునేసరికి మనకి మిగతా 80 మంది కొరత జరుగుతోంది. ఈ లోపల ఏమైతుందంటే జడ్జెస్ రిటైర్మెంట్ కూడా ఒక 50% అయిపోతున్నారు. తీసుకునేదేమో 20% అవుతుంది, రిటైర్మెంట్ 50% అయ్యేసరికి దానివల్ల మనకి జడ్జెస్ నియామకాలు అవి దానివల్ల కొంచెం గ్యాప్ వచ్చి కొంచెం కొరత జరుగుతుంది సార్. రైట్. ఇదే విషయంపై ఒకసారి మనం మనకు సంబంధించింది మన రవీంద్రనాథ్ గారి దగ్గరికి వెళ్దాం. రవీంద్రనాథ్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఇండియా జస్టిస్ రిపోర్ట్స్ ప్రకారం ప్రతి 10 లక్షల జనాభాకు 15 మంది జడ్జిలు ఉన్నారని చెప్పారు. కానీ వాస్తవానికి ఇది సరిపోతాయా? కాకపోతే జస్టిస్ డిలే నథింగ్ బట్ జస్టిస్ డినైడ్ అన్నట్టుగా ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్రంలో ఇంకా దారుణంగా ఉన్నది. ఈ లక్షలాది మంది ఇప్పుడు ఆ కోర్టు చుట్టూ తిరిగి వాళ్ళు తరాలు జరిగిపోతున్నాయి, కానీ వాళ్లకు న్యాయం రావట్లేదు. ఈ విషయంపై మీరు దీన్ని ఎలా స్పందిస్తారు, దీన్ని ఎలా విశ్లేషిస్తారండి? మిత్రులందరికీ నమస్కారం. ఎస్ సార్. ఈరోజు 2 విషయాలు మనం గమనించుకోవాలి. ఓకే. హైకోర్టు జడ్జిలు కానీ సుప్రీంకోర్టు జడ్జిలు కానీ నియామకాల్లో హైకోర్టు కొలీజియం ప్రిఫర్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు కొలీజియం యాక్సెప్ట్ చేసినాక కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్రపతి ద్వారా హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలు జరుగుతాయి. ఎప్పుడైనా సుప్రీంకోర్టులో 34 ఖాళీలకు 1-2 ఖాళీలు ఉంటాయి, కానీ రెగ్యులర్ గా ఫుల్ ఉంటుంది. 34 ఉంటుంది, పెద్ద ఇబ్బంది ఏముండదు, అక్కడ ఇబ్బంది జరగదు. సుప్రీంకోర్టులో మాత్రం ఉండదు. అంటే ఇప్పుడు కూడా 2-2 తక్కువ ఉన్నారు, 1-2 తక్కువ ఉంటాయి, కానీ వెంటనే నియమిస్తారు. అది అక్కడ ఉన్న కోరం మొత్తం ఉంటుంది, ఇప్పుడు ఫుల్ గా ఉంటుంది. హైకోర్టు నియామకాలనే ఈ మధ్య కాలంలో ఏంటంటే మొత్తము ఇంతకుముందు పారదర్శకంగా జరిగేది. ఈ మధ్య ఏంటంటే రాజకీయ జోక్యంతో ఈ నియామకాలలో చాలా జాప్యం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు హైకోర్టు కొలీజియం చేసింది అనుకోండి, చేసిన తర్వాత సుప్రీంకోర్టు కొలీజియం యాక్సెప్ట్ చేసిన తర్వాత న్యాయశాఖ పరిశీలించిన తర్వాత రాష్ట్రపతి వెంటనే నియామకాలు చేయాలి. కాకుంటే ఈ మధ్య కాలంలో ఏమైందంటే వాళ్ళు ఎవరు ఏం కథ వాళ్ళ మీద చాలా అంటే పారదర్శకంగా లేకుండా కొంత బయాస్గా ఉండడం వల్ల న్యాయమూర్తుల నియామకాల్లో లేట్ జరుగుతుంది హైకోర్టు న్యాయమూర్తుల్లో. ఎందుకంటే దాదాపు 30 to 40-50% అన్ని హైకోర్టులలో కూడా ఖాళీలు ఉంటున్నాయి. తెలంగాణలో కూడా దాదాపు ఇప్పుడు మన 12 నియామకాలు ఖాళీల్లో ఉన్నాయి. ఏది బార్ నుంచి వచ్చే అంటే ఇందులో ఏంటంటే మన సర్వీస్ నుంచి వచ్చే నియామకాలు ఉంటాయి, బార్ అసోసియేషన్ నుంచి వచ్చే నియామకాలు ఉంటాయి. హైకోర్టు బార్ లో ప్రాక్టీస్ చేసే వాళ్ళని అపాయింట్ చేసేది దాదాపు 12 ఖాళీలు ఉన్నాయి. గతంలో 4 జడ్జీల పేర్లు పోయినాయి, కానీ ఇప్పటికీ రాలేదు. అవి వస్తాయా రాలేదా తెలియదు, ఎందుకు రాలేదు కూడా తెలియదు.
అదేవిధంగా ఈ హైకోర్టు నియామకాలలో కేంద్ర ప్రభుత్వం జోక్యం ఎక్కువ జరిగిందని, అందువల్ల జాప్యం జరుగుతుందని నేను భావిస్తున్నాను. కమ్ అగైన్ సార్, ఏమన్నారు? ఈ హైకోర్టు జడ్జిల నియామకాల్లో కేంద్ర ప్రభుత్వ జోక్యం ఎక్కువ అవుతుందనే నియామకాల్లో జాప్యం జరుగుతుందని నేను భావిస్తున్నాను. ఓకే ఓకే, అంటే దేనికి దీని సంకేతం ఏంటి? దీన్ని అంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళు, అంటే వాళ్ళ ప్రభుత్వానికి నచ్చిన వాళ్ళు లేకపోవడం వల్ల వాళ్ళ నియామకాలు ఆపేస్తున్నారు అనేది ఒక అంచనా. ఓకే, న్యాయ వ్యవస్థలో కూడా బ్యాస్డ్గా వ్యవహరిస్తున్నారంటూ మీరు చెప్తున్నారంటారు. న్యాయ వ్యవస్థలో ఈ మధ్య కాలంలో గత 10 ఏళ్ల నుంచి ప్రభుత్వాల జోక్యం ఎక్కువైంది అనేది జరుగుతుంది. రైట్. కొన్ని విషయాలకు ఈ జిల్లా జడ్జీలు, మేజిస్ట్రేట్ల నియామకాలు అంటే అది రాష్ట్ర హైకోర్టు చూసుకోవాల్సింది. దానికి ఉండే ఆర్థిక సంబంధించిన అంశాలు, తదితర అంశాల బట్టి వాళ్ళ నియామకాల్లో చాలా జాప్యం జరుగుతుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు అప్పుడు జిల్లా కోర్టులకు సంబంధించిన ఏవైతే న్యాయమూర్తులు ఉన్నారో వారిని ఎవరైతే ఎంచుకుంటారు సార్, వాళ్ళు దాని ప్రక్రియ ఎట్లుంటుంది అంటారు? హైకోర్టు రిక్రూట్మెంట్ చేస్తుంది. కాకపోతే ఏంటంటే దానికి సంబంధించిన ఆర్థిక వనరులు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలే ఉంటాయి. ఇప్పుడు జిల్లా కోర్టులలో మాక్సిమం చాలా తోరత ఉన్నది కదా ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో? కొరత ఉంది, కానీ వాళ్ళు నియామకాలు చేపట్టాలి. ఎస్, ఎంత అంటారు? అది ఎప్పటి నుంచి ఇది ప్రక్రియలో? ఇప్పుడు ప్రస్తుతం ఎంత ఖాళీలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? ఇంకా దీనికి సంబంధించి ఇంతకుముందు ఎందుకు ఈ ప్రక్రియను వాళ్ళు వేగవంతం చేయలేదనుకుంటున్నారు? ఏం లేదు, కేవలం నేను అనుకోవడం ఆర్థిక సంబంధించిన వ్యవహారాలనే లేట్ జరుగుతుందని అనుకుంటా. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మన ఇప్పుడు 2025 మే నెల వరకు మనకు సంబంధించిన హైకోర్టులో 7 లక్షల కేసులు పెండింగ్లు ఉన్నాయండి. జిల్లా కోర్టులలో దాదాపుగా 2.5 కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్రంలోనే. చూడండి, మీరు ఇప్పుడు ఒక అండర్ ట్రయల్ ఖైదీల విషయానికి వస్తే వాళ్ళకి పడే శిక్ష కంటే ఎక్కువ జైల్లో ఉంటున్నారు వాళ్ళు. వాళ్ళు జైళ్ళల్లో వాళ్ళు పడే శిక్ష కంటే ఎక్కువ రోజులు జైల్లో ఉంటున్నారు, ట్రయల్ కాకుండా. ఓకే, ఒకసారి చంద్రకుమార్ గారు వచ్చారు, జస్టిస్ చంద్రకుమార్ గారు కూడా వెల్కమ్ చేద్దాం. చంద్రకుమార్ గారు, వెల్కమ్ టు ద ఫోర్సైజ్ టీవీ అండి. నమస్తే. నమస్తే సార్, ఈరోజు వీడియో ఆన్ చేయండి సార్ ప్లీజ్. వీడియోని ఆన్ చేసినాం కదా. సార్ ఒక్కసారి కింద రెడ్ మార్క్ వస్తుంది, దాన్ని మీరు అది క్లిక్ చేయండి సార్. వీడియో ఆన్ అని చెప్పండి, వచ్చేస్తుంది మీరు. అలాగే ఓకేనా సార్? ఇప్పుడు వచ్చిందా? రాలేదు సార్, ఇంకా రాలా. వచ్చిందా? ఇంకా రాలేదు సార్, ఇంకా రాలేదు సార్. వచ్చింది, ఇప్పుడు వచ్చింది సార్. ఓకే సార్. అయితే ప్రస్తుతం మనం ఏదైతే సార్ ఈరోజు ఏదైతే న్యాయ వ్యవస్థలు ఉన్నదో జడ్జిలకు సంబంధించి సుప్రీంకోర్టులో మాత్రం 2-3 ఖాళీలు ఉన్నాయని తెలుస్తున్నది. కాకపోతే హైకోర్టులలో అనేక మంది జడ్జిలకు సంబంధించిన ఖాళీలు అట్లే ఉన్నాయి. ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం కూడా బయాస్డ్గా వ్యవహరిస్తున్నది దీంట్లో. అందుకోసమే ఈ నియామకాలలో కొంత జాప్యం జరుగుతుందని చెప్తున్నాను. అలాగే ఇప్పుడు మన జిల్లాల వారీగా చూస్తే మాత్రం హైకోర్టులో మాత్రం 7 లక్షలకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి. జిల్లాల వారీగా చూస్తే మాత్రం 2.5 కోట్లకు పైగా కేసులు పెండింగ్లు ఉన్నాయి. దీని మీద మీరు అంటారు సార్, యాజ్ ఏ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, తెలంగాణ హైకోర్టు, సారీ రెండు హైకోర్టులకు నేను జడ్జిగా ఉన్నాను. అయితే ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం కూడా మనకు ఇప్పుడు కొంతమంది డైరెక్ట్ గా హైకోర్టులో సీనియర్ న్యాయవాదులలో నుంచి మంచి వాళ్ళని చూసుకొని బాగా ప్రతిభావంతులు చూసుకొని హైకోర్టు జడ్జీలుగా కొలీజియం అంటే సుప్రీంకోర్టు హైకోర్టులో ఉండేటువంటి చీఫ్ జస్టిస్ మరియు 3 జడ్జీలు కలిసి నిర్ణయం చేస్తారు పేర్లని. అందరూ ఆ పేర్లని ప్రభుత్వానికి పంపిస్తారు. అందులో పంపించినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే చాలా సందర్భాల్లో ఈ ఎన్క్వైరీస్ అని, దాని తర్వాత ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అని ఇట్లాంటివన్నీ ఉంటాయి అందులో. అయితే కరెక్ట్ గా కనుక చేసినట్లయితే చాలా తొందరగా కూడా నియామకాలు చేపట్టవచ్చు. కానీ ప్రభుత్వం బాగా అలక్ష్యం చూపిస్తున్నది ఇందులో. తనకు అనుకూలమైన వాళ్ళు ఉన్నారా లేరా అనేటటువంటి దృక్కోణం నుంచి ఎక్కువ చూడడం వల్ల ఏమైపోతుందంటే రిక్రూట్మెంట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అంత శ్రద్ధ చూపించడం లేదు. దానివల్ల చాలా నియామకాలు రికమెండేషన్ తర్వాత కూడా అంటే హైకోర్టు నుంచి రికమెండేషన్ చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళి కూడా రికమెండేషన్ పోయిన తర్వాత కూడా కేంద్రం వద్ద పెండింగ్ లో చాలా ఉంటున్నాయి. అవి తొందరగా క్లియర్ చేయడం లేదు, ఒక కారణం. రెండవ కారణం ఏంటంటే మామూలుగా ఈ యొక్క బడ్జెట్ కేటాయింపులు అనేది అంతా కూడా కేంద్రం చేతిలోనే ఉంటుంది. అందులో న్యాయ వ్యవస్థకు టోటల్ బడ్జెట్ ఎంత కేటాయించాలా, తర్వాత ఎన్ని పోస్టులు శాంక్షన్ చేయాలా, ఎక్కువ పోస్టులు శాంక్షన్ చేయాలని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్నోసార్లు
విజ్ఞప్తి చేసినారు, లా కమిషన్ కూడా విజ్ఞప్తి చేసింది, అనేక మంది మేధావులు విజ్ఞప్తి చేసినారు. కానీ ఆ జడ్జీల సంఖ్యను అంటే మన జనాభాకు అనుగుణంగా దాని జనాభాకు నిష్పత్తి ప్రకారంగా పెంచాల్సిన అవసరం ఉంటుంది అన్నట్లు. కానీ ఆ విధంగా పెంచకపోవడం వల్ల అంటే మామూలుగా ఇతర దేశాల్లో ఒక్క జడ్జి చేయాల్సినటువంటి పనిని మన దేశంలో అంటే ఇతర దేశాల్లో 10 మంది జడ్జీలు చేసేటటువంటి పని మన దేశంలో ఒక జడ్జి చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది చాలా చోట్లల్లా. అంత తక్కువ సంఖ్యలో పోస్టులు ఉన్నాయి, అంత తక్కువ సంఖ్యలో పోస్టులు శాంక్షన్ కేంద్ర ప్రభుత్వం చేయడం లేదన్నట్లు. ఇది ప్రధానమైన కారణం. ఒకటేమో పోస్టులు శాంక్షన్ చేయాలి, అంటే ఏవైతే జనాభా ప్రతిపాదికకు అనుగుణంగా పెండింగ్ కేసులకు అనుగుణంగా కోర్టులలో జడ్జీల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది. అని ఒక్కొక్క సందర్భంగా రిటైర్డ్ జడ్జీలను కూడా తీసుకుంటామని చెప్పారు. కానీ ఆ ప్రక్రియ కూడా సక్రమంగా జరగడం లేదు, తొందరగా జరగడం లేదు. తాత్కాలికంగా నియామకాలు చేపట్టినా కూడా కొంత ప్రయోజనకరం ఉంటుంది, కానీ ఆ విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం చేయడం లేదన్నట్లు. అది ప్రధాన కారణము. కేంద్రం ఇంట్రెస్ట్ చూపించి మొత్తం ఇంతమంది జడ్జీలు అవసరం ఉన్నారు, ఎన్ని పోస్టులు శాంక్షన్ చేయాలా, మరి ఉన్న పోస్టులను సార్ వాయిస్ బాగా బ్రేక్ అవుతుంది సార్, మీ వాయిస్ బాగా బ్రేక్ అవుతుంది. ఫిలప్ చేయాలా అనే దాన్ని జడ్జీల సంఖ్య పెంచడానికి తగినటువంటి కృషి చేయాలి. అంటే మేము జస్ట్ ఊరి జర్నీలో ఉన్నాము, దానివల్ల బహుశా ఇట్లా ప్రాబ్లం వచ్చిండొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో 10 లక్షల జనాభాకు ఇప్పుడు మనం చూసినట్టయితే లా కమిషన్ ఎవరైతే 50 మంది జడ్జిలను నియమించాలని చెప్పారు, ఆ లా కమిషన్ చేసిన సిఫారసులను కూడా పక్కన పెట్టి కేవలం 15 మంది జడ్జిలు మాత్రమే ఉన్నారు. అంటే దీనికి అందరికీ కారణం ఇప్పుడు పెండింగ్లో. ఇంకొక విషయం ఏంటంటే జస్టిస్ గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఏదైతే అండర్ ట్రయల్ ఖైదీలు ఉన్నారో వారికి ఒకవేళ కనుక శిక్ష పడినప్పటికును, ఒకవేళ కనుక శిక్ష 1 సంవత్సరమో 2 సంవత్సరాలు, కానీ అయితే అండర్ ట్రయల్స్ ఉన్నారో వాళ్ళు సంవత్సరాల కొద్ది జైళ్ళల్లో ఉండవలసి వస్తుంది. కొన్ని సందర్భాలలో ఒక 10,000 రూపాయలు 5,000 రూపాయలు కూడా వాళ్ళు ఏదైతే జామీను ఇవ్వకపోగా వేలాది మంది జైళ్ళల్లో మొగ్గుతున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? ఇక్కడ ఏంటంటే కొంచెము మాకు ఈ కోర్టులు జడ్జీల యొక్క కూడా దీన్ని తీవ్రంగా పరిగణించట్లేదు. ఇప్పుడు ఒక కేసు పెండింగ్ లో ఉంటుంది అంటే ముఖ్యంగా క్రిమినల్ కేసులు పెండింగ్ ఉండడానికి కొంతవరకు కోర్టులు జడ్జిలు కూడా కారణమే అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఒక కేసులో 20 మంది ముద్దాయిలు ఉంటే 20 మంది ముద్దాయిలకు ఛార్జ్ షీట్ ఇచ్చేది ఉన్నా, లేక 20 మంది ముద్దాయిలను మీరు నేరం చేశారా చేయలేదా అని అడగడానికి, లేదా ఒక 313 ఎగ్జామినేషన్ అని ఉంటుంది అన్నట్లు. అంటే మొత్తం సాక్ష్యాలన్నీ పూర్తయిన తర్వాత ఈ సాక్షులు చెప్పింది కరెక్టేనా కరెక్ట్ కాదా అని ముద్దాయిలు అడిగే ప్రక్రియ ఉంటుంది. ఇట్లా 3-4 స్టేజ్లు ఉంటాయి. ఇందులో ఏమైపోతుందంటే ఎక్కడైతే ఎక్కువ మంది ముద్దాయిలు ఉన్నారో అందరూ కోర్టుకు వచ్చినప్పుడే చేస్తాము అనేటువంటి ధోరణి చాలా మంది జడ్జిలు చూపిస్తున్నారు. దీనివల్ల చాలా పెండింగ్ జరిగిపోతున్నది. ఇప్పుడు ఒక కేసులో 20 మంది ముద్దాయిలు ఉంటే ఒక వ్యక్తి రాకపోయినా కూడా మొత్తం కేసును వాయిదా వేసే పరిస్థితులు చాలా సందర్భాలు చేస్తున్నారు. మేమేమంటున్నామంటే ఒక 2 ముద్దాయిలు రాకపోతే మిగతా 18 మందికి మీరు ఎగ్జామ్ చేయండి. ఇప్పుడు మిగతా 2 తర్వాత వాయిదాకు వచ్చినప్పుడు ఎగ్జామ్ చేసినట్లయితే చాలా వరకు తొందరగా కేసులు పరిష్కారం అయిపోతాయి. కేసులు తొందరగా పరిష్కారం కావడానికి ఈ న్యాయమూర్తులు కొన్ని కొత్త పద్ధతులను అంటే చట్ట పరిధిలోనే చట్టపరంగానే అవలంబించాల్సిన పద్ధతులు కొన్ని ఉన్నాయి. ఆ పద్ధతులను క్షుణ్ణంగా అర్థం చేసుకొని కనుక వాళ్ళు అవలంబించినట్లయితే కేసుల పెండింగ్ అనేది ఉండదు. ఇంకో కారణం, ప్రధానమైన కారణం కూడా ఏంటంటే అనవసరమైన కేసులు, పనికిరాని కేసులు ప్రభుత్వాలు ఇప్పుడు అంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ మ్యాటర్స్ కావచ్చు, మిగతా మ్యాటర్స్ కావచ్చు, చాలా సందర్భాలలో ఈవెన్ ఎంప్లాయీస్ కు రావాల్సినటువంటి చిన్న బెనిఫిట్స్ మీద కూడా రిట్స్ వేయడము, రిట్ అప్పీల్ వేయడము. ఇప్పుడు ఒక ఉద్యోగికి ఒక 10,000 రూపాయలు ప్రభుత్వం ఇచ్చేదున్నా కూడా ఇవ్వడానికి నిరాకరించిన సందర్భంగా ఆ కేసును ఈ అధికారులు ఏం చేస్తున్నారంటే ట్రిబ్యునల్లో అయిపోయిన తర్వాత హైకోర్టులో అయిపోయిన తర్వాత డివిజన్ బెంచ్ అయిపోయిన తర్వాత సుప్రీంకోర్టుకు, అంటే ఒక్క లిటిగేషన్ మీద ప్రభుత్వం కొన్ని లక్షల రూపాయలు కోర్టు. సార్ జస్టిస్ గారు ఒక 2 నిమిషాల పాటు స్మాల్ రిక్వెస్ట్ సార్, కొంచెం మీ వెహికల్ని ఆపి మాట్లాడతారా సార్? సార్ చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు కాబట్టి ఒక పక్కన ఆపుకొని 2 నిమిషాలు సార్, ఒక 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ వైపు వచ్చే వరకు మీరు రన్నింగ్ క్యారీ చేస్తారు. కానీ
సార్ చెప్పండి సార్. ప్రధానంగా జరుగుతున్న విషయం ఏంటంటే మనకు 2 విషయాలండి. అంటే సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ చూసుకుంటే 60% కేసులు ప్రభుత్వాలు వేసిన కేసులు ఉన్నాయి. ఇవి చాలా, అందులో దాదాపు 40% 50% పనికిరాని కేసులు, అంటే ఏ మాత్రం కూడా దానిలో పసలేనటువంటి కేసులు వాళ్ళు కోర్టులో వేసి కోర్టు టైం పోతున్నది. ఇప్పుడు మనం కోర్టులు ఎందుకున్నాయి? ప్రజలకు న్యాయం చేయడానికి. కోర్టులు ఎందుకున్నాయి? ప్రజలకు ఇమ్మీడియట్ గా రిలీఫ్ ఇవ్వడానికి. ప్రజలు ఎందుకున్నాయి? వాళ్ళకి ఏదైతే నష్టం జరుగుతుందో ఆ నష్టాన్ని నివారించడానికి. ఒక భూమి కోల్పోయినటువంటి వ్యక్తి తనకు కాంపెన్సేషన్ రావాలని కోర్టులో కేసేస్తే కొన్ని సంవత్సరాల తరబడి పెండింగ్ లోపల ఉంటే మరి అలాంటప్పుడు ఆ రైతు పరిస్థితి ఏమైపోతుంది? ఎవరి కారణము అంటే ప్రభుత్వాలు ప్రధానంగా ఏవి ఇప్పుడు ప్రజలకు మేము న్యాయం చేయాలా, తొందరగా వాళ్ళకి న్యాయం అందించాలన్నటువంటి ఒక ఆలోచన ప్రభుత్వానికి ఉండాలా? ఏ కేసులు అనవసరమైన కేసులు, వేయాల్సిన అవసరం లేనటువంటి కేసులు అలాంటి కేసులు వేయకుండా ఉండాలా? ఇప్పుడు చాలా ఇష్యూస్ ఉన్నాయండి. చాలా ఇష్యూస్లలో చిన్న వాటి మీద ఇప్పుడు గుడిసెల్ని తొలగించడానికి ప్రభుత్వం రోడ్ సైడ్ కు ఉన్నటువంటి చిన్న వాటిని తొలగించడానికి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నదో, ఇక మూసీ నది లోపల ఎవరు ఎన్క్రోచ్మెంట్ ఆ గుడిసెలు తీసేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నదో, మరి నేనేమంటున్నామంటే మరి జూబ్లీ హిల్స్ లో ఎంతమంది ఆక్రమించుకున్నారు, బంజారా హిల్స్ లో ఎంతమంది ఆక్రమించుకున్నారు, ఎంతమంది అవుతుందో ఇవాళ ట్యాంక్స్ లోపల ట్యాంక్ బెడ్స్ ఆక్రమించుకొని కట్టినటువంటి ఉన్నాయి. నువ్వు పెద్ద వాళ్ళ మీద కనుక సార్ మీ వాయిస్ బాగా డిస్టర్బ్ అవుతుంది సార్, బాగా డిస్టర్బ్ అవుతుంది సార్. మీ వెహికల్ ఆపవలసింది. ప్రభుత్వానికి లోటు బడ్జెట్ ఉండదు. ఆపినా కానీ ముందుకు పోయి ఆపుతాం. ఒక దగ్గర సిగ్నల్ మంచిగా కొద్దిగా ముందుకు పోయి. ఓకే సార్, అదే ఒక 2 నిమిషాలు ఏదైతే ఉన్నదో మీరు ఇమీడియట్లీ మళ్ళీ ఆపినాక మళ్ళీ మాట్లాడతాను సార్. అప్పటిదాకా బల్ల రవీంద్రనాథ్ గారి దగ్గర వెళ్దాం. రవీంద్రనాథ్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మన జడ్జి గారు చెప్పారు, జస్టిస్ గారు చాలా క్లియర్గా చెప్పారు ఏంటంటే ఏదైతే ఉన్నదో చిన్న గుడిచెల మీద ఏదైతే ప్రభుత్వాలు చూపెడుతున్న తన ప్రభావం ఎప్పుడైతే ఈ పెద్ద ఎవరైతే ఉన్నారో వారి మీద ఎక్కడ కూడా చూపెడతలేరని చెప్తున్నారు. ఈ విషయంలో ఇంకొక విషయం ఏమన్నారంటే ఇక్కడ ఏదైతే బయాస్డ్గా వ్యవహరిస్తున్నదో కేంద్ర ప్రభుత్వం కానివ్వండి దానికి సంబంధించింది కూడా బయాస్డ్గా ఏదైతే వ్యవహరిస్తున్నదో దీని ద్వారా కూడా జస్టిస్ కొంచెం డిలే అవుతుందని చెప్తున్నారు. దీని మీద మీరేమంటారండి? ప్రభుత్వాలు ప్రజల కోసము అన్ని పేద ప్రజల కోసము చేయాల్సిన పనులు సక్రమంగా చేసినప్పుడు కోట్లకు రావాల్సిన అవసరం ఉండదు. ఇట్లా చేయనప్పుడే చిన్న అంశాలకు కూడా కోట్లకు రావాల్సిన అవసరం వస్తుంది. అంతేగాక ఇప్పుడు ఈ అపాయింట్మెంట్లలో వచ్చే డిలేతోని చాలా పెండెన్సీ జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఎంత ఖాళీలు ఇప్పుడు ఖాళీలు అయ్యే లోపే వెంటనే భర్తీ చేసిన ఉంటే ఆ సమస్య రాదు. ఇప్పుడు ఈరోజు మనం తెలంగాణ హైకోర్టు చూసుకున్నాం అనుకోండి, ఆడ అపాయింట్మెంట్ రిక్రూట్మెంట్ లేక చాలా రోజులైంది. ఒక కేసు ఈరోజు అడ్మిషన్లో వచ్చింది అనుకోండి, ఇది మళ్ళీ కేసు రావడానికి మళ్ళీ నెలలు సంవత్సరాలు పడుతుంది. ఇంకా క్రిమినల్ కేసుల విషయానికి వద్దాం. ఒక అప్పీల్, క్రిమినల్ అప్పీల్, ఒక లైఫ్ కన్విక్షన్ పడ్డ క్రిమినల్ అప్పీలు ఇప్పుడు హియరింగ్ రావాలంటే 89 సంవత్సరాలు పడుతుంది. గతంలో ఒక 15-20 ఏళ్ల కింద ఒక క్రిమినల్ అప్పీలు ఒక 1.5 ఇయర్లో ఫైనల్ అయిపోయింది. నువ్వు 7-8 ఏళ్ల తర్వాత నువ్వు నిర్దోషమని తేలితే ఈ 7-8 ఏళ్ల శిక్ష అన్యాయంగా అనుభవించినట్టే కదా. అదేవిధంగా ఇప్పుడు చంద్రకుమార్ సార్ చెప్పినట్టు ల్యాండ్ అక్విజిషన్ మ్యాటర్లలో నీకు ల్యాండ్ ప్రభుత్వానికి అవసరమని మన కాలువలు కడుతున్నామని ప్రభుత్వ అవసరాల దృష్ట్యా వాళ్ళ దగ్గర ల్యాండ్ తీసుకున్నప్పుడు వాళ్ళకి వెంటనే కాంపెన్సేషన్ ఇవ్వాలి కదా. సరైన కాంపెన్సేషన్ ఇవ్వలేదని కోర్టుకు వస్తున్నారు. కోర్టుకు రాగానే కోర్టు కాంపెన్సేషన్ పెంచినప్పుడు వెంటనే ఇయ్యరు. దానికి హైకోర్టు పోతారు. అప్పీలు పోయినప్పుడు 50% అమౌంట్ ఇస్తా అంటారు. ఆ అమౌంట్ ఇచ్చే వరకు మళ్ళీ వేరే రిట్లు ఫైల్ చేయాలి. అది ఫైనల్ హియరింగ్ వచ్చే వరకు వాళ్ళు అసలైన వాళ్ళు చనిపోతారు, వాళ్ళ కొడుకులు మనవాళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. అంటే నువ్వు తక్షణం ఎవరైతే నష్టపోయినరో వాళ్ళకు పరిహారం చెందాలి. కానీ ఎప్పుడో తర్వాత 10 ఏళ్ల తరబడి వాళ్ళ మనవాళ్ళ పిల్లలకు వాళ్ళ తర్వాత తరానికి అందే పరిస్థితిలో ఉంది. మళ్ళీ ఇప్పుడు తక్షణం వచ్చే డబ్బుల కంటే కూడా అప్పుడు వచ్చే మనీ వాల్యూ తక్కువైపోతుంది. అందుకే వెంటనే ఇప్పుడు ఈ కాంపెన్సేషన్ అలాంటి వ్యవహారాల్లో వెంటనే ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటే ఇట్లాంటి సమస్య రాదు. కోర్టులలో పెండెన్సీ కూడా తగ్గుతుంది. క్రిమినల్ కేసులు కూడా, ముఖ్యంగా క్రిమినల్ కేసులు సారన్నట్టు చాలా అంశాలు ఎగ్జామినేషన్లో, ఇది కేసు అయిపోయే కంటే ముందు కూడా ఒకసారి ఎగ్జామినేషన్ ఉంటుంది. ముందు ఒకసారి ఉంటుంది, కేసు అయిపోయిన తర్వాత ఉంటుంది. ఈ 10-20 మంది వాళ్ళని చేయడానికే ఏళ్ల తరబడి జరుగుతుంది. ఇంకా కొన్ని విషయాలలో ఏంటంటే కొన్ని పొలిటికల్ కేసులలో విషయానికి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళకు బెయిల్ ఇచ్చి బయట ట్రయల్ చేసినా పర్లేదు, బెయిల్ ఇవ్వకుండా ఏళ్ల తరబడి జైళ్ళలో కడుతున్నారు.
వాళ్ళకి బెయిల్ ఇప్పుడు 5-6 ఏళ్ళు కూడా 7-8 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా బెయిల్లో ట్రయల్ జరగకుండానే ఉంటుంది. అంటే జడ్జిలు పెండెన్సీ చేయాలన్నా ప్రభుత్వాలు ఎట్లా ఇన్వాల్వ్ అవుతుందనే విషయాన్ని కూడా ఆలోచించాలి. ఎందుకంటే డే టు డే ట్రయల్ చేసిన క్రమంలో కేసులు తొందరగా అయిపోతాయి. ఇదే విషయంపై ఒకసారి శ్రీదేవి గారి దగ్గరికి వెళ్దాం. శ్రీదేవి గారు, ప్రస్తుతం ఏదైతే మన మిత్రులు చెప్తున్నారో, ఇప్పుడు ఏదైతే అనవసరమైన కేసులలో మనం కాలయాపన చేసుకుంటూ పోతున్నాము, ఏదైతే కేసులకు సంబంధించిన అది దేనిలో పసలేని కేసులలో కూడా ఈరోజు ఏండ్ల తరబడి మనం దానికి వాదనలు ప్రతివాదనలు చేసుకుంటూ పోతున్నామని చెప్పి మనకు ఒక కోర్టు సమయాన్ని మొత్తం వృధా చేస్తున్నామని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? అది మాత్రం 100% నిజమండి. ఎందుకంటే మా విషయంలో కూడా జరుగుతుంది. ఒక కేసులో 20 మంది ఉంటే 2 రాకపోయినా కూడా అప్పుడు వాయిదా ఇవ్వాలి, లేకపోతే తర్వాత నెక్స్ట్ వాళ్ళ ఏదైనా చెప్పాలి హీరింగ్. కానీ అట్లా చెప్పకుండా మళ్ళీ పాస్ అవుట్ చేస్తారు. పాస్ అవుట్ చేసి ఈవినింగ్ 5 వరకు కూడా ఆ 18 మందిని కూర్చోబెట్టి ఇంకా 2 రాలేదు కాబట్టి వాయిదా ఇస్తున్నా అంటారు. కాల్ వర్క్ లోని ఈ వర్క్ చేసేస్తే మాకు బడ్డెన్ తగ్గుతుంది, మేము వేరే కోర్టులో ఇంకో పని చూసుకోవచ్చు. వాళ్ళ కోసం మనం వెయిట్ చేయడం అవుతుంది, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇంకొక మా విషయం ఏమిటంటే ఈవినింగ్ కూడా పెడతామంటున్నారండి కోర్టులు. ఇప్పుడు కోర్టులు కూడా ఈవినింగ్ 5 to 8 వరకు అట్లా 3 hours ఈవినింగ్ కోర్ట్స్ పెడతామని చెప్పేసి ఈ మధ్య వచ్చింది. తొందరలోనే వస్తుందన్నారు. సాటర్డే సండే పెడుతున్నారు. అడ్వకేట్స్ కి రెస్ట్ లేకుండా పోతుంది, క్లయింట్లకు కూడా న్యాయం జరగట్లేదండి. ఎప్పుడు చూసినా కోర్టులోనే ఉంటున్నాం మేము, మాకు పని లేదా, ఇంకా ఇంట్లో పనులు ఉంటాయి కదా, ఏంటండి ఇట్లా అవుతుంది, ఎన్ని రోజులు పట్టేది, ఎన్ని రోజులు పట్టేది మనకి ఎట్లా తెలుస్తుంది? జడ్జి గారు చెప్పే దాన్ని బట్టే మనకు ఉంటుంది అని చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకోరు. అన్ని బడ్డెలు మాకే అయ్యి మాకు స్ట్రెయిన్ ఎక్కువైపోతుందండి. వాళ్ళకి సమాధానం చెప్పడానికి కూడా మాకు వీలు కుదరట్లేదు, అంత స్ట్రెయిన్ అవుతున్నాం అనమాట. ఎందుకంటే ఒక్క వాయిదాతో అయ్యేది 10 వాయిదాలు తీసుకుంటున్నారు. ఎందుకు? వీళ్ళు జడ్జిలు కూడా తొందరగా చేశారనుకోండి వాళ్ళది కూడా అయిపోతుంది. కానీ పెండింగ్ చేయటం వల్ల ఏంటంటే అది ఇంకా నెలలో అయ్యేది సంవత్సరాలు పడుతుంది. సంవత్సరాల చుట్టూ కూడా వాళ్ళ పని వదులుకొని కూడా వాళ్ళు ఆ పని చేసుకుంటేనే పొట్ట వెళ్తుందండి. వ్యవసాయం కానీ, సివిల్లో వేసిన క్రిమినల్స్ అయినా కూడా వాళ్ళకి పని చేసుకుంటేనే కదా సార్ ఏదైనా వాళ్ళకి వెళ్ళేది. కానీ వీళ్ళు కోర్టు చుట్టూ తిరుగుతుంటే కోర్టులోనే ఉంటున్నారు. వారానికి 4 రోజులు ఆ కేసు గురించి ఉండటం అవుతుంది, కానీ దానికి పరిష్కారం అనేది దొరకట్లేదు సార్. పరిష్కారం ఎంత తొందరగా దొరికితే అంత తొందరగా మన కేసులు కూడా పరిష్కారం అవుతాయి. అంతేగాని దీన్ని పెండింగ్ పెట్టుకుంటూ, నేను ముందు చెప్పేది ఏంటంటే జడ్జెస్ కూడాను వినయంగా చెప్తున్నాను ఏమిటంటే వాళ్ళు వెంటనే కూడా ఆ కేసుని సంబంధించినవి తొందరగా కానిచ్చుకోవాలి సార్. దాన్ని చేస్తున్న కొద్దీ పెండింగ్ ఇవాళ 4 కేసులు పడ్డాయి సార్, రేపు 4 పడతాయి, ఇంకో రోజు 4 అనుకోండి. ఇట్లా పెరుగుకుంటూ పోతాయి కానీ తగ్గవు కదండి. మనం తగ్గించుకుంటూ ఉంటే పెరిగేవి పెరుగుతుంటే తగ్గించేవి తగ్గుతాయి, కానీ పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు. మ్యామ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు లోక్ అదాలత్ ఏదైతే పెట్టారో, లోక్ అదాలత్ ద్వారా తక్షణమే ఏదైతే జస్టిస్ వస్తుందో వారికి అప్పటికప్పుడే ఎన్నో కేసులు లక్షల కేసులు ఇప్పుడు ఈ లోక్ అదాలత్ పరిష్కారం అవుతుందని చెప్తున్నారు. ఈ పరిస్థితులలో కూడా ఇప్పుడు ఇంతవరకు పెండింగ్లో ఉండడానికి కారణాలు ఏమనుకుంటున్నాం సార్? ఇప్పుడు లోక్ అదాలత్కి కాంప్రమైజ్ అయ్యి వచ్చే వాళ్ళు 20% ఉంటారు సార్. 20-25% ఉంటారు అంతే సార్. అది కాంప్రమైజ్ అయ్యి వాళ్ళకి ఇద్దరు ఓకే అనుకుంటేనే లోక్ అదాలత్ లో మాకు ఓకే అవుతుంది. లేకపోతే ఒకళ్ళు సరే అని ఆ టైంకి కూడా కొంతమంది వచ్చి కూడా మేము లోక్ అదాలత్ లో కూడా కాంప్రమైజ్ కాని వాళ్ళు ఉన్న కూడా డ్రాప్ అయిన వాళ్ళు ఉన్నారు. అట్లా కూడా చేస్తూ ఉంటారు. దాని వల్ల కూడా మరి అది కూడా మేము సాటర్డే ఉంటాయి సార్, సాటర్డేలు పోవాలి, సండేలు ఉంటాయి లోక్ అదాలత్. వాళ్ళు జడ్జెస్ కూడా సండేలు సాటర్డేలు ఎక్స్ట్రా అవర్స్ చేస్తూనే ఉన్నాం అందరం కూడా, అయినా కూడా అవ్వట్లేదు సార్. అది 20-25% లోక్ అదాలత్తులు అయితే మిగతావన్నీ కూడా మళ్ళీ మామూలు కోర్టుకే రన్ అవుతుంటాయి సార్ అవి. రైట్, ఓకే. చంద్రకుమార్ గారు వచ్చారండి మీరు లైన్లో? జస్టిస్ చంద్రకుమార్ గారు, ఓకే రైట్. ఇదే విషయంలో ఒకసారి బల్ల రవీంద్రనాథ్ గారి దగ్గరికి వెళ్దాం. రవీంద్రనాథ్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఒక కోర్టులో ఒక న్యాయం జరిగిన తర్వాత ఆ జస్టిస్ ఏదైతే ఉన్నదో అక్కడ జడ్జి అక్కడ సంబంధించిన అతను వెర్డిక్ట్ ఇచ్చిన తర్వాత కూడా వేరే కోర్టుకి వెళ్ళి అక్కడ ఈ కోర్టుల మీద కోర్టు వెళ్ళి సమయాలలో ఏదైతే యాక్చువల్లీ ఎవరికైతే జస్టిస్ రావాల్సి ఉన్నదో ఆ జస్టిస్ రాక వారు ఎంతో బాధపడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఉదాహరణకు మనం ఒకసారి చూసుకున్నట్టయితే మనం ఇప్పుడు ఇదే విషయం చూసుకుందాం. CS-14లో గత 55 సంవత్సరాల నుంచి వెళ్ళి ఆ కోర్స్ పెండింగ్లో ఉందండి. వాళ్ళ 3 తరాలు ఇప్పటికీ చనిపోయారు, అది ఇంకా పెండింగ్లో ఉన్నది. ఈ విషయంలో మీరేమంటారండి? CS-14 కేసులు ఇప్పటికి కూడా ప్రతి శుక్రవారం హైకోర్టులో సీజే దగ్గర నడుస్తూనే ఉంటాయి ఇప్పటికీ. అయితే మీరు ఇప్పుడు విషయం ఏంటంటే ఇది ఏంటంటే న్యాయం మన కోర్టులలో న్యాయశాస్త్రంలో ఉన్న పరిభాషలో ఏంటంటే
ఒక మేజిస్ట్రేట్ కోర్టు, జూనియర్ సివిల్ జడ్జి దగ్గర ఉంటే జిల్లా కోర్టు, జిల్లా కోర్టు నుంచి హైకోర్టు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు. అది న్యాయబద్ధమైన హక్కు, దాన్ని మనం కాదనలేం. ఎందుకంటే ఇప్పుడు అది ప్రతి మనిషికి ఉన్న హక్కు, దాన్ని ఏమి కాకుండా దాన్ని స్పీడ్ ఎట్లా కంప్లీట్ చేయాలనే విషయాన్ని మనం ఆలోచించాలి. దానికి కావాల్సిన న్యాయ వ్యవస్థను డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక డైవర్స్ కేసు ఉందనుకోండి, డైవర్స్ కేసు వాళ్ళు ఒక 20-25 ఏళ్లకు కోర్టుకు వచ్చారు అనుకోండి, ఒక 5 ఏళ్ళు జిల్లా కోర్టులో నడుస్తుంది, ఫ్యామిలీ కోర్టులో. 5 ఏళ్ళు నడిచిన తర్వాత హైకోర్టుకు వచ్చిన తర్వాత, హైకోర్టుకు వచ్చిన ఒక 10 ఏళ్ళు నడుస్తుంది. 10 ఏళ్ళు అంటే నీకు 25 ఏళ్ళ నుంచి 30-40-45 ఏళ్ళు పడుతుంది తీర్పు వచ్చే వరకు. ఇంకా సుప్రీంకోర్టు పోతే 50 ఏళ్ళు. అంటే వీళ్ళ జీవితం అంతా పాడైపోయినట్టే కదా. అంటే ఇప్పుడు నీకు సత్వర న్యాయం అంటే ఇప్పుడు వాళ్ళ కోర్టులో ఉండే ప్రొసీజర్ కూడా అట్లా ఉంటుంది. ఒక మనం పిటిషన్ వేయగానే వాళ్ళు కౌంటర్ వేయాలి, కౌంటర్ వేసినాక ఇష్యూస్ ఫ్రేమ్ కావాలి, ఇష్యూస్ ఫ్రేమ్ అయినాక ట్రయల్, క్రాస్, చీఫ్, ఆర్గ్యుమెంట్స్, ఇవన్నీ ఇప్పుడు గెలిచే వాళ్ళేమో కేసు తొందరగా కావాలనుకుంటారు, ఓడిపోయే వాళ్ళేమో కేసుని డిలే చేయాలని చూస్తుంటారు. అంటే దీని అంతటికి కారణం ఏంటి? అంటే జడ్జిల త్వరతనేనా, లేకపోతే ఇంకా ఇతరత్ర కారణాలు ఉండే అనుకుంటున్నారు? జడ్జీల కొరతతో పాటు ప్రొసీజరల్ ల్యాప్సెస్ కూడా ఉన్నాయి లేండి. అంటే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఇప్పుడు ఏదైతే మనకు లా కమిషన్ సిఫారసు చేసిందో 50 జడ్జీలు ఉండవలసిన కాడ కేవలం 15 జడ్జిలు మాత్రమే ఉన్నారు. అంటే 35 మంది జడ్జిలు తక్కువ ఉండడం వల్ల కూడా ఒక కారణం కదా. ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు బర్డెన్ పెరిగిపోతుంది కదా. నువ్వు 10 కేసులు చేయాల్సిన వ్యక్తికి 50 కేసులు అప్పుడు చెప్తే వాయిదాలు ఇస్తుంటాం. నీకు 10 కేసులే ఉన్నాయనుకోండి, నిర్దిష్టంగా బట్టి నువ్వు ఆర్గ్యుమెంట్ చేస్తావా లేదా, ఇవాళ కాకుండా రేపటికే వాయిదా ఇస్తారు, రేపు కాకుండా ఎల్లుండికే ఇస్తారు. ఇప్పుడు ఏమైతుంది, ఈ బర్డెన్ ఎక్కువ, ఈ రోజు కేసు వచ్చిందంటే ఈ రోజు నుంచి ఒక 4 రోజులకు వాయిదా ఇస్తున్నారు, ఒక 4 రోజులకు కాకుండా 2 నెలలకు ఇస్తున్నారు. అంటే ప్రొలాంగ్ అవుతుంది కదా. అదే నీకు ఆ జడ్జికి పరిమితమైన పనిభారం ఉంటే ఆ పనిభారం మేరకే పనిచేసి తొందరగా కేసు కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తాడు కదా. ఖచ్చితంగా జడ్జిలు కొరత అనేది చాలా తీవ్రమైన అంశము. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి లా కమిషన్ సూచించిన ప్రకారం జడ్జిల నియామకాలు చేపట్టాలి. చంద్రకుమార్ గారు కూడా చెప్పారు. కేవలం ఇది మెయిన్ ఏంటంటే ఈ ఆర్థికమైన సమస్య కూడా ప్రధానంగా ముందుకు వస్తుంది. ఎందుకంటే ఈ కోర్టులలో కూడా ఉన్న స్టాఫ్ కూడా తక్కువ ఉంది, చాలా తక్కువ ఉంది. జడ్జిలతో కాకుండా ఇప్పుడు జడ్జి మన ఏంది ఓ బెంచ్ క్లర్క్ ఉండాలి, ఓ సూపరింటెండెంట్ ఉండాలి, రకరకాలైన సిఏ సెక్షన్లు, రకరకాల సెక్షన్లో ఆ ప్రాసెసర్ వాళ్ళు ఇవన్నీ ప్రాపర్గా లేరు. అంటే దీని ప్రభుత్వానికి ఏంటంటే న్యాయ వ్యవస్థ అంటే చాలా చిన్న చూపు. ఎందుకంటే వీళ్ళతో వచ్చేది లేదు కదా. వాళ్ళకి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తారు. ఈ ఓటు బ్యాంక్ అనేది ఈ న్యాయ వ్యవస్థతో వాళ్ళకి ఎప్పుడు వాళ్ళకు సమస్యలతో కూడిన అంశమేనా ఈ న్యాయ వ్యవస్థ. ఎందుకంటే గవర్నమెంట్ మొట్టికాయలు వేయడము, గవర్నమెంట్ ప్రశ్నించడం అనేది న్యాయ వ్యవస్థనే చేస్తుంది కదా. న్యాయ వ్యవస్థను ఖచ్చితంగా వాళ్ళు ప్రభుత్వాలు ఇప్పటికైనా ఏంటంటే స్పష్టంగా ఏది అన్ని రకాలైన హంగులు అన్ని కల్పించి అది చేయాల్సిందే. ఈ మధ్య కాలంలో లీగల్ ఎయిడ్ సెంటర్లు కూడా చాలా పెరిగినాయిలేండి. ఏంది లోక్ అదాలత్లో కేసులు అది చేయడానికి ఎంత చేసినా కానీ పెండెన్సీ మాత్రం అలాగే ఉంది. అంటే ఇప్పుడు మేడం చెప్తున్నట్టుగా కేవలం 20-25% మాత్రమే లోక్ అదాలత్లో పరిష్కారం అయితేనే అది, దాంట్లో కూడా మరి వారు ఇంకా రెగ్యులర్ అదాలత్లలో కూడా వెళ్తున్నారని చెప్తున్నారు. ఈ విషయంపై మరి ఏకపిస్తారా మీరు? లోక్ అదాలత్ అనేది ఏంటంటే ప్యూర్గా ఆ పార్టీలు ఒప్పుకోవాలి. ముఖ్యంగా ఆ పార్టీలు ఒప్పుకోవడానికి కూడా ఇప్పుడు ఏంటంటే కోర్టులలో లీగల్ ఎయిడ్ సెంటర్లు పెట్టారు. ఎందుకంటే కొన్ని కేసులు ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ రాగానే లీగల్ ఎయిడ్ సెంటర్కి రిఫర్ చేస్తున్నారు. వీళ్ళు ఏంటంటే కౌన్సిలింగ్ చేస్తారు. కౌన్సిలింగ్ చేసి మీ కేసు ఇట్లా ఇది ఇట్లా పరిస్థితి ఉంది, మీరు కాంప్రమైజ్ కాండి అని చెప్పి వాళ్ళకి కొంచెం గైడెన్స్ ఇచ్చిన తర్వాత పెరిగింది కొంత. ఎంత పెరిగినా లిటిగేషన్ కూడా పెరుగుతుంది కదా రోజు. ఇప్పుడు కేసులో పరిష్కారం అయ్యేది సంఖ్య కంటే కూడా వచ్చే కేసులు పెరుగుతున్నాయి. ఓకే, ఇదే విషయంపై మనం ఒకసారి మేడం దగ్గరికి వెళ్దాం. శ్రీదేవి గారు, ప్రస్తుతం ఏదైతే సౌకర్యాలు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి. మనం ఏదైతే కోర్టులకు వెళ్ళిన సమయంలోనే మనం చూస్తున్నాం. ఉదాహరణకు మనం ఒకసారి హైదరాబాద్ సంబంధించిన రంగారెడ్డి జిల్లా కోర్టుకు ఏదైతే కొత్తగా మార్చారో ఇప్పుడు పిల్లర్ నెంబర్ 247 దగ్గరికి మనం వెళ్తే అక్కడ సౌకర్యాలు అసలు లేనట్టుగానే వివరించవచ్చు. అక్కడ కేవలం అదొక సందులో తీసుకుపోయి కోర్టు పెట్టడం, అందులో వెళ్ళడానికి కూడా దారి లేకపోవడం, అక్కడ లోపలి పోయినాక ఒక గొడౌన్ లాగా ఒక కోర్ట్ హాల్ను పెట్టడం, ఒక న్యాయమూర్తి ఏదైతే ఉన్నాడో అతను వచ్చినాక అతనికి రెస్ట్ తీసుకోవడానికి కానీ సరైన ఒక కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం కూడా చాలా శోచనీయం. ఈ విషయంపై మీరేమంటారండి? ఇది చాలా బాధాకరం అండి. ఇప్పుడు అక్కడే కాదండి, చాలా జిల్లాలలో అలానే ఉన్నారు సార్. ఇప్పుడు అడ్వకేట్లు వచ్చి కూడా ముద్దాయిల్లాగా నుంచోవాల్సిన పరిస్థితి వస్తుంది. కూర్చోడానికి కూడా చైర్లు లేని పరిస్థితి అవుతుంది. ఇప్పుడు ఖమ్మంలో చూసుకున్న దాంట్లో చూసుకున్న 2-3 కోట్లు పెద్దగా ఉన్నాయి, మిగతావన్నీ కూడా చాలా చిన్నవి సార్.
ఇంకో మాకు మాత్రం అవ్వడానికి మాత్రం లంచ్ అవర్ దాకా అయితే లంచ్ అవర్ దాకా నుంచోవాలి, అక్కడ పాస్ అవర్ చేయించాలన్నా ప్రేటైం చేయాలన్నా మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్. అంత పెద్దవాళ్ళు వచ్చినప్పుడు లేచి నుంచోవాలి, అడ్వకేట్స్ వచ్చినప్పుడు పెద్దవాళ్ళు వస్తే వాళ్ళకి మర్యాదగా లేచి నుంచోవాలి. దాంట్లో అక్కడ ఉండేది 10-15 కుర్చీలు, అడ్వకేట్ చూస్తే 50 నుంచి 100 మంది ఉంటున్నాం అక్కడ. దానివల్ల ప్రాబ్లం అవుతుంది. మాకు ఫెసిలిటీస్ కూడా అడ్వకేట్స్ కూడా ఉండట్లేదండి. 2 అవర్స్ నుంచోవాలంటే ఎవరైనా ఇబ్బందే. సరే ఖాళీ అయిందని కూర్చుందాం అనుకుంటే ఈ లోపల మళ్ళీ ఎవరో సీనియర్ రావటం, మళ్ళీ లేచి నుంచోవటం, ఇలా స్టూడెంట్ సార్ వస్తే లేచి నుంచున్నట్టు నుంచోవటం తప్ప మాకు కూడా ఫెసిలిటీస్ ఎక్కడా కూడా సరైన ఫెసిలిటీస్ ఉండట్లేదండి. జడ్జి గారు వచ్చినప్పుడు లేచి నుంచున్నాం అంటే మళ్ళీ జడ్జి గారు దిగే వరకు కూడా లేచి నుంచునే పరిస్థితి ప్రతి చోట అంతే ఉంటుందండి. కానీ మాకు కూడా కొన్ని ఫెసిలిటీస్ కల్పించాలి. కొంచెం వాటర్ ఫెసిలిటీస్ అని, వాటర్ కూడా ఉండవండి. పోవాలంటే బార్ రూమ్ వరకు వాటర్కి పోవాలి, లేకపోతేనేమో క్యాంటీన్ వరకు వాటర్కి పోవాలి. ఇలా కాకుండా కొంచెం లాయర్లకు కూడా కొంచెం ఫెసిలిటీస్ కల్పించాలండి. వాళ్ళు కూడా పొద్దు నుంచి ఈవినింగ్ వరకు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కష్టపడుతున్నారు కాబట్టి కనీసం వాటర్ ఫెసిలిటీ, కూర్చోడానికి చైర్స్, ఇవి ప్రతి కోర్టులో, జిల్లా కోర్టులలో కూడా దారుణంగా తయారైపోయిందండి. ఏమంటే మున్సిపల్ కోర్టు, తహసీల్దార్ కోర్టుల లాగా చిన్న కోర్టుల లాగా ఇస్తున్నారు. అది చాలా ఇబ్బందిగా. జిల్లా కోర్టుల లాగా ఉండట్లేదండి. 18 కోర్టులు ఉంటే దాంట్లో 2 కోర్టులో 3 కోర్టులో బాగుంటున్నాయి. మిగతావన్నీ కూడా చాలా చిన్నవండి. ఎంత మన హాల్ అంతా, మన రూమ్ అంతా, మన బెడ్రూమ్ అంతా అంత చిన్న చిన్న రూమ్స్ లో పెడుతున్నారు. మన ముద్దాయిలు ఎక్కువైపోయారు, మన లాయర్లు ఎక్కువైపోయారు. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ రంగారెడ్డి జిల్లానే కాదండి, ప్రతి జిల్లాలలో 4-5 కోట్లు అలానే ఉంటున్నాయి. రైట్. చంద్రకుమార్ గారు వచ్చారా అండి? చంద్రకుమార్ గారు నా మాట వినబడుతుందా సార్? సార్ ఇదోసారి బల్ల రవీంద్రనాథ్ గారి దగ్గరికి వెళ్దాం. రవీంద్రనాథ్ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఒక్కొక్క చిన్న కేసులలో ఎవరైతే ఇరుక్కుపోయి ఉన్నారో ఖైదీలు 5,000 రూపాయల 10,000 రూపాయల జుర్మానా కట్టకుండా వారికి సంబంధించిన, అలాగే జామీను కొరకు 5,000 రూపాయలు లేక 10,000 రూపాయలు ఒక అనేక మంది ఉన్నారు. దానికి నేను కూడా దానికి ఉదాహరణ కొంతమందిని నేను కలవడం కూడా జరిగింది. దీనికి న్యాయ వ్యవస్థకు సంబంధించింది ఒక మనకు సంబంధించిన ఒక సపోర్టివ్గా ఒక సొసైటీ కూడా వచ్చింది అనుకుంటా, సర్వీస్ సోషల్ వెల్ఫేర్కు సంబంధించిన వారు కూడా వచ్చారు. కానీ వారు సరైన పద్ధతితో వర్క్ చేయట్లేదు. దీని మీద మీరేమంటారండి? ముఖ్యంగా ఈ దేశం మొత్తం మీద కూడా ఎక్కువ జైళ్ళలో మగ్గి న్యాయం లేక ఉన్నదంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే వీరికి ఆర్థిక స్తోమత లేక, వారు న్యాయవాదులను పెట్టుకోలేక, తదితర కారణాలు ఇస్తే జైల్లోనే మగ్గిపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు లీగల్ ఎయిడ్ ఉంది, కానీ లీగల్ ఎయిడ్ కూడా ప్రాపర్గా అంటే వాళ్ళకు కొంత మన తెలంగాణలో పర్వాలేదు, కానీ మిగతా రాష్ట్రాల్లో చూసుకుంటే మాత్రం చాలా అన్యాయంగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఛత్తీస్గఢ్, జార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లో ఆదివాసులు అసలు ఏ కేసుతో ఉన్నాం అనే విషయం కూడా తెలియకుండా మగ్గిపోతున్నారు జైల్లో. ఇప్పుడు ఏంటంటే మనము ఈ జైళ్ళలో ఉన్న ఖైదీలకు వాళ్ళ కేసును బట్టి వెంటనే ఏంటంటే ఒకవేళ వాళ్ళు డబ్బులు పెట్టుకోలేని పరిస్థితి ఉంటే పర్సనల్ బాండ్ పైన అయినా వాళ్ళకి బెయిల్ ఇచ్చి బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అంటే న్యాయమూర్తులు కొంత లిబరల్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే న్యాయమూర్తులు కూడా కొంత ఈ ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన న్యాయమూర్తులు ఉంటే ఆ పరిస్థితుల అవగాహన పట్ల కూడా ఉండి న్యాయం కూడా బాగా జరుగుతుంది అనేది అభిప్రాయం. ఎందుకంటే డబ్బున్న వాళ్ళకే న్యాయం కాదు, అందరికి కూడా న్యాయం కావాల్సిన అవసరం ఉందనే విషయాన్ని కూడా ఈ ప్రభుత్వాలు గుర్తించాలి. దానికి సంబంధించిన విధంగా న్యాయమూర్తుల నియామకాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. లీగల్ యాడ్కు సంబంధించిన మనం చూస్తే ప్రభుత్వాలు ఎంత చేపట్టినట్టుకి వేరే రాష్ట్రాలలో ప్రత్యేకంగా సూరత్లో సంబంధించి మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన వందలాది మంది అక్కడ ఇరుక్కోపోయి ఉన్నారు. వాళ్ళకు భాష రాకు కూడా చాలా ఏళ్లుగా అక్కడ ఉన్నట్టుగా ఇంతకుముందు మనం ఒకసారి స్టోరీ కూడా చేసినట్టుంది బల్ల రవీంద్రనాథ్కు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. మనం వేరే ఒక ఛానల్లో ఉన్నప్పుడు ఆ విషయంలో మనం స్టోరీ కూడా చేసినట్టుంది. ఈ విషయంపై ఇప్పటి వరకు కొంతమంది మనతో ఎవరైతే అక్కడి నుంచి వెళ్ళి వచ్చారో వాళ్ళు చెప్తూ ఉంటారు, వందలాది మంది ఉన్నారు సార్, మన సర్కార్లు ఇక్కడి నుంచి వెళ్ళి ఎక్కడ కూడా లీగల్ యాడ్ కానీ వాళ్ళ సహాయం అందిస్తలేరని చెప్తున్నారు. ఈ విషయంపై మీరు ప్రభుత్వానికి ఏం సూచన వేయదలుచుకున్నారు సార్? అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే ఏ రాష్ట్రం సంబంధించిన లీగల్ ఎయిడ్ ఆ రాష్ట్రంలోనే చూసుకుంటుంది. దీనికి ఏంటంటే కొంత కోఆర్డినేషన్ చేయాలి. ఇప్పుడు ఉదాహరణకు సూరత్లో ఉన్న తెలంగాణ తెలుగు వారికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ వీళ్ళు అక్కడి లీగల్ ఎయిడ్ ఈ తెలంగాణకు సంబంధించిన లీగల్ ఎయిడ్కు ఇంటిమేట్ చేయాలి. ఇంటిమేట్ చేసి వాళ్ళకి సంబంధించిన బంధువులను వాళ్ళను కొద్దిగా కోఆర్డినేట్ చేసి వాళ్ళకి పోయి ఏమన్నా అవసరాన్ని బట్టి ఏమన్నా షూరిటీలు కావాలంటే షూరిటీలు చేసుకునే ఏర్పాట్లు అవి చూస్తే కొంత కోఆర్డినేషన్ చేస్తే కూడా ఈ విడుదలయ్యే అవకాశాలు పెరుగుతాయి. ఎందుకంటే ఎక్కడి రాష్ట్రాలు ఆ రాష్ట్రాలను చూసుకోవడం వల్ల వాళ్ళకు భాష రాక, వాళ్ళ అన్నది తెలియకుండా వాళ్ళు ఏ కేసులలో వచ్చిర్రు ఏం కదా వాళ్ళకు షూరిటీలు లేక జైళ్ళలో మగ్గిపోతున్నారు. ఈ విషయాన్ని ఖచ్చితంగా కోఆర్డినేషన్ ఉండాలి. దేశవ్యాప్తంగా కూడా కోఆర్డినేషన్ ఉంటేనే మంచిది. ఎందుకంటే ఈవెన్ సుప్రీంకోర్టుకు సంబంధించిన కేసులు చేయాలన్నా కానీ ఈ కోఆర్డినేషన్
సంబంధించిన రాష్ట్రాలకు సంబంధించిన కుటుంబాలతో కోఆర్డినేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఏంటంటే మొక్కుబడి ఇప్పుడు లీగల్ ఎయిడ్ కేసులు చేస్తున్నాం అన్నట్టు కానీ పూర్తి సహాయం జరుగుతలేదనేది నా అభిప్రాయం. కేసు ఓకే, ఇదే విషయంపై ఒకసారి శ్రీదేవి గారి దగ్గరికి వెళ్దాం. శ్రీదేవి గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మహిళా సమస్యలకు పట్ల మహిళలకు సంబంధించిన జైళ్లలో అనేక ఇబ్బందులు పాలవుతున్నారు. వాళ్ళ అనేక మార్లు జడ్జిలతో కూడా వారు ఎదుట వచ్చి మొరబెట్టుకున్నారు. మాకు సరైన సదుపాయాలు లేవు, ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మాకు కూడా ట్రయల్ సంబంధించింది మాకు రావాలంటే కూడా ఇబ్బందికరంగా ఉన్నది, ఒకసారి కనుక స్కాట్ లేదని వాళ్ళకు సంబంధించిన వాయిదాలు పెట్టడం జరుగుతుందని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? అవునండి, లేడీస్ కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ఒక వాయిదాతో అవ్వాల్సింది 10 వాయిదాలు తీసుకుంటున్నారు. అప్పటికి కూడా అడుగుతూనే ఉన్నారు వాళ్ళు, ఏమన్నా న్యాయం చేయండి తొందరగా, మాకు ఇబ్బందిగా ఉంది. ఎవరైనా జెంట్స్ లాగా లేడీస్ రాలేరు కదండి కోర్టుకి, ప్రతిసారి కోర్టుకు రావాలన్న ఇబ్బంది. వాళ్ళ శిక్ష పడినా కూడా వాళ్ళని తీసుకురావడము చిన్న చిన్న విషయాల్లో అండి. ఏంటి, ఒక 5,000 చోరీ చేశారు, 10,000 తీసుకున్నారు, ఈ చిన్న చిన్న విషయాల్లో కూడా వాళ్ళకి 1 year 2 years వాళ్ళకి పడుతుంది. జైలు శిక్ష పడినా వాళ్ళని బయటికి తీసుకురావడానికి, మీరు అన్నట్టు వాళ్ళకి షూరిటీలు పెట్టడానికి, దానికి వాళ్ళు ఎవరు 10,000 షూరిటీ కట్టుకోలేదండి. 10,000 షూరిటీ పెట్టుకోవాలంటే 10,000 దొంగతనం చేసిన వాళ్ళు 10,000 షూరిటీ పెట్టుకోవాలన్నా పెట్టుకోలేరు. వాళ్ళు షూరిటీలు కూడా పెట్టుకోలేక, మనుషులు వాళ్ళకి సపోర్ట్ చేయలేక, కొంతమంది అయితే వాళ్ళు ఏం చేశామో అర్థం తెలియకుండానే జైల్లో ఉండే వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు నేను ఏం చేశాను, నేనే చేసింది ఒకళ్ళు తప్పు, పడేది ఒకళ్ళకి శిక్ష, మాకెందుకు పడుతుందో తెలియట్లేదు, మేమేం చేయలేదండి అని మొరబెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దీంతో కాకుండా డైవర్స్ విషయానికి వచ్చినా కూడా వాళ్ళు చేయని తప్పుకి కోర్టు చుట్టూ తిరుగుతూ పిల్ల పాపలను తీసుకొని చాలా ఇబ్బంది పడుతున్నారు ఆడవాళ్ళు. చిన్న పిల్లలండి, చిన్న పిల్లల్ని, పసిపిల్లల్ని తీసుకొని కూడా కోర్టుకు వచ్చి పొద్దు నుంచి సాయంత్రం వరకు కూర్చోబెడతారండి. ఫస్ట్ హాఫ్ లో కానియరు, ఈవినింగ్ వరకు కూర్చోబెడతారు. అట్లా లేడీస్ మా దగ్గర చాలా మంది వస్తారు, చాలా ఫీల్ అవుతూ ఉంటారు. ఎవరైనా చూస్తే ఎట్లా మేడం మమ్మల్ని, మాకు ఎట్లా ఉంటుంది, చిన్నతనంగా ఉంటుంది, మరి ఏం చేస్తామమ్మా, తప్పదు కదా, ఒకసారి కోర్టుకు అనేది వచ్చిన తర్వాత ఎవరు చూసినా మనం చేసేది ఏమీ లేదు అని వాళ్ళకి నచ్చ చెప్తూ ఉంటాం. చాలా ఫీల్ అవుతుంటారు, చాలా బాధపడుతుంటారు సార్. లేడీస్ కి తక్షణమే న్యాయం జరగాలని నేను ఒక న్యాయవాదిగా, ఒక లేడీగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆడవాళ్ళని అన్నిసార్లు కోర్టుకు తెప్పించుకోవడం కూడా భావ్యం కాదని నేను మనవి చేసుకుంటున్నాను. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి మనం బల్ల రవీంద్రనాథ్ గారి దగ్గర వెళ్దాం. రవీంద్రనాథ్ గారు, ప్రస్తుతం ఏదైతే మనకు సంబంధించిన 50,000 జడ్జి పోస్టులు, మొత్తం దేశవ్యాప్తంగా 50,000 జడ్జి పోస్టులు ఖాళీ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే SC, ST, BC మైనార్టీకి సంబంధించిన జడ్జులు నియమిస్తేనే మాత్రం ఇది తక్షణమే ఈ కేసులు పరిష్కార మార్గంలో వస్తాయని అనుకుంటున్నాం. ఈ విషయంలో ప్రభుత్వాలు ఎందుకు జోక్యం చేసుకుంటలేదని అనుకుంటున్నారు సార్? ప్రభుత్వాలు ముఖ్యంగా ఇప్పుడు లోయర్ జిల్లా కోర్టులు కానీ లోయర్ కోర్టు జ్యుడిషియరీకి సంబంధించి చేయాల్సిన ప్రక్రియ హైకోర్టు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా సమకూర్చాల్సిన అవసరం ఉంది, ఆర్థిక వనరులు సమకూర్చాల్సిన అవసరం ఉంది. హైకోర్టు న్యాయమూర్తుల విషయానికి వచ్చేసరికి ఖచ్చితంగా ఇక్కడ పరిస్థితులు ఏంటంటే చాలా లాబింగ్ నడుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఈ హైకోర్టు కొలిజియం ఫస్ట్ డిసైడ్ చేయాలి, ఏది చీఫ్ జస్టిస్తో సహా 2 సీనియర్ న్యాయమూర్తులు వాళ్ళు పేర్లు ఇక్కడ నుంచి పంపించిన తర్వాత ఈ పేర్లు పంపించడంలోనే కొంత సామాజిక న్యాయం ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అన్ని వర్గాల నుంచి, SC, ST, BC మైనారిటీ వర్గాల నుంచి కూడా ఖచ్చితంగా ప్రాపర్ రిప్రజెంటేషన్, అప్రాప్రియేట్ రిప్రజెంటేషన్ ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ కేవలం కొన్ని వర్గాల వాళ్ళే రావడం వల్ల అన్ని వర్గాల సమస్యలు తెలుసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ఈ చేయడంలో కూడా వీళ్ళను సెలెక్ట్ చేయడము, ఈ నుంచి సుప్రీంకోర్టు పంపడము, సుప్రీంకోర్టు కొలిజియం కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయడము, మళ్ళీ అక్కడ న్యాయశాఖ, కేంద్ర ప్రభుత్వాలు ఇవన్నీ చేయడంలో చాలా జాప్యం జరుగుతుంది. అంటే నిర్దిష్టంగా ఇప్పుడు ఆ సుప్రీంకోర్టులో ఏంటంటే ఒకరిద్దరు ఖాళీ కాగానే వెంటనే తొందరనే నియామకాలు చేపడతారు. అదేవిధంగా హైకోర్టులో కూడా ఖాళీ అయిన వెంటనే నియామకాలు చేపట్టే ప్రక్రియ ప్రారంభం కావాలి. ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణలో జడ్జిలు అపాయింట్ అవుతారు కొంతమంది, వీళ్ళని వేరే రాష్ట్రాలకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ట్రాన్స్ఫర్ చేసినప్పుడు తెలంగాణ కోటా కింద జడ్జిలు ఉంటారు కానీ ఇక్కడ కోర్టులో ఉండరు. అందుగురించి ఇక్కడ ఎంత అవసరం ఉందో, ఇప్పుడు దాదాపు 42 మంది అవసరం, 42 మంది లేరు ఇక్కడ. ఇప్పుడు ఖాళీ ఉన్న జడ్జిలను అపాయింట్ చేయడంలో కేంద్ర రాష్ట్ర ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయాలు తీసుకొని దేశవ్యాప్తంగా ఉన్న హైకోర్టు జడ్జిలను కూడా అపాయింట్ చేయాల్సిన అవసరం ఉంది. జిల్లా కోర్టుల విషయానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం కానీ, హైకోర్టు కానీ, కేంద్ర ప్రభుత్వాలు అనేది సరైన ఆర్థిక వనరులు సమకూరిస్తే వాళ్ళు రిక్రూట్మెంట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు కోర్టులు కూడా చాలా పెరిగిపోయినాయి. ఇప్పుడు తెలంగాణలో జిల్లాలు పెరిగిపోయినాయి, ప్రతి జిల్లా కోర్టు, మేజిస్ట్రేట్ కోర్టు, మళ్ళా జిల్లాల విధింద జిల్లాలో కూడా మేజిస్ట్రేట్ కోర్టులు చాలా ఏర్పడ్డాయి. కొన్ని కోర్టులలో ఉదాహరణకు ఏంటంటే వారానికి ఒకటే రోజు వస్తాడు జడ్జి.
ఇప్పుడు ఉదాహరణకు ఆలేరులో కోర్టు ఉండే, భువనగిరిలో మన యాదగిరిగుట్టలో కూడా కోర్టు అయింది, జనగాంలో కోర్టు ఉండే, జనగాం నుంచి జిల్లాలు ఏర్పడిన తర్వాత చేర్యాలలో కూడా మేజిస్ట్రేట్ కోర్టు ఏర్పడ్డది. ఆ చేర్యాలలో కానీ యాదగిరిగుట్టలో కానీ జడ్జి లేడు, వారానికి ఒక్కరోజు వస్తారు. వారం మొత్తం జరిగే పనులు ఆ ఒక్కరోజు చేయాలంటే ఏడు చేస్తారు. ఏదో అర్జెంట్ పనులు జరుగుతున్నాయి కానీ మిగతా కేసులు అన్ని పెండింగ్ పడిపోతున్నాయి. ఇప్పుడు రవీందర్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఒక విషయం ఏంటంటే, ఎంత జనాభా ఉంటే ఎంతమంది జడ్జెస్ ఉన్నారని ఇంతకుముందు సిఫారసు చేసింది కదా మనకు ఈ కమిషన్ చేసింది, ఎన్జేడీజీ అని ఏదైతే ఉన్నదో సంస్థ, వాళ్ళు చెప్పారు కదా, సిఫారసు చేశారు కదా. అయినప్పటికీ దీనికి ఎందుకు ఈ ప్రక్రియలో ఎందుకు మనం జాప్యం జరుగుతుంది అనుకుంటున్నాం? అంటే అది బడ్జెట్ వేరే విషయం అండి, కానీ ఒక న్యాయం జరగాలంటే ఖచ్చితంగా అక్కడ ఒక జడ్జి మాత్రం ఉండాలి కదా, ఉండాలి, కనీసం మినిమం అన్న ఉండాలి కదా. దీనికి ఎందుకు ఇది చేస్తున్నారు వీళ్ళు? వీళ్ళంటే ప్రభుత్వాలు అపాయింట్ చేయాలి కదా, నియామకాలు చేపట్టాలి కదా. ఈ నియామకాలు చేపట్టకపోవడం ఇప్పుడు ఈ మధ్య కొన్ని జూనియర్ సివిల్ జడ్జిలు అయినా కానీ చేసేదానికంటే ఎక్కువ అవసరం ఉంది. రిక్రూట్మెంట్ వాళ్ళు చేస్తున్న దానికంటే ఎక్కువ అవసరాలు ఉన్నాయి. దానికి ఆ జనాభా దాని ప్రకారము అపాయింట్మెంట్లు జరగడం లేదు. సార్, ఇదే విషయంపై చంద్రకుమార్ గారు టెక్నికల్ కారణాల వల్ల ఫోన్ లైన్లో వచ్చారు. మనం ఒకసారి చంద్రకుమార్ గారి దగ్గరికి వెళ్దాం. చంద్రకుమార్ గారు, సార్ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో, నా మాట వినబడుతుందా సార్ మీకు? జస్టిస్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఒక కేసుకు సంబంధించింది, ఒక సుప్రీంకోర్టుకు సంబంధించిన జడ్జి ఒక తీర్మానం ఇచ్చిన తర్వాత అదే కోర్టుకు సంబంధించిన వేరే సుప్రీంకోర్టు ఏదైతే జడ్జి వచ్చిందో ఆ రిటైర్మెంట్ అయిన తర్వాత ఏదైతే ఇచ్చారో, ఉదాహరణకు మనం ఒకసారి మన తెలంగాణకు సంబంధించిన భూముల విషయంలో చేద్దాం. మనకు ఏదైతే ఉన్నదో ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్ అలాగే జర్నలిస్టులకు సంబంధించిన ఒక భూమి విషయంలో జస్టిస్ ఎన్వి రమణ గారు ఒక తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు ఇచ్చిన తర్వాత రాజీవ్ ఖన్నా గారు ఆ తీర్పును కాదు అని వాళ్ళు కొట్టిపడేశారు. ఈ విషయంపై మీరేమంటారండి? ఒక జడ్జి తీర్పు ఇచ్చిన తర్వాత వేరే లేదండి, ఒక జడ్జి తీర్పు ఇచ్చిన తర్వాత కూడా బహుశా అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోకుండా కనుక తీర్పు ఇచ్చినట్లయితే, లేదా అక్కడ ఏదన్నా కొంచెం సక్రమంగా న్యాయాన్ని చట్టాన్ని పరిశీలన చేయడం లోపల నిర్లిప్తత కనుక ఉన్నట్లయితే వేరే డివిజన్ బెంచ్లు పెద్ద బెంచ్లు దాన్ని మార్చే అధికారం ఉంటుంది, మారుస్తారు, దాని ఇబ్బంది ఏం లేదు. హలో, అంటే ఏది సమంజసమైంది, ఏది సరి అయింది, ఏది కరెక్ట్ అనేది ఆలోచించాలి. కానీ ఏ జడ్జి చెప్పింది కరెక్ట్ అని కాదు. మొదలు ఒక జడ్జి కనుక కొంచెం పొరపాటు చేసినట్లయితే తర్వాత జడ్జి దాన్ని మార్చడానికి అవకాశం ఉంటుంది, మారుస్తారు. కానీ సార్, ఒక విషయం ఏంటంటే, ఒక జడ్జి తీర్పు ఇచ్చిన తర్వాత ఆ తీర్పై అమలు చేసేశారు, వాళ్ళు ఏదైనా దాని మీద ఏదైనా చేసుకున్నప్పటికీ ఒకసారి వేరే జడ్జి వచ్చినాక తీర్పు ఇస్తే మరి దాన్ని కూల్చేసేయాలా, లేకపోతే ఆ జడ్జి ఇచ్చిన తీర్పుని ఎలా తీసుకుందాం సార్ మనం? లేదా ఇప్పుడు అయితే సబ్సిక్వెంట్ తర్వాత వచ్చిన తీర్పు ఉంది కదా, ఏది కరెక్ట్ అయితే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. తర్వాత వచ్చిన తీర్పు న్యాయబద్ధంగా ఉంటే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాల్సిందే. ఉదాహరణకు మనం ఒక ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ అయితే ఐఏఎస్ ఆఫీసర్స్ అలా జర్నలిస్టులకు సంబంధించిన ఒక విషయం వచ్చింది కదా సార్, దానికి ఎన్వి రమణ గారు ఒక తీర్పు ఇచ్చారు, జర్నలిస్టులకు సంబంధించిన ఒక భూమి కేటాయించేశారు. ఆ కేటాయించిన తర్వాత రాజీవ్ ఖన్నా గారు వచ్చేసిన తర్వాత ఆ తీర్పును వ్యతిరేకిస్తూ వాళ్ళందరి మీరు విభేదిస్తే లార్జర్ బెంచ్ కి రిఫర్ చేయొచ్చు. 7 జడ్జెస్ బెంచెస్ కో లేకపోతే ఇంకా ఎక్కువ జడ్జెస్ బెంచెస్ కో రిఫర్ చేయొచ్చు. కానీ అంతవరకు ఇప్పుడు తర్వాత వచ్చిన తీర్పు అమల్లో ఉంటుంది. మీకు అన్యాయం జరిగినట్టు భావిస్తే లార్జర్ బెంచ్ కి వెళ్ళాలా, 5 జడ్జెస్ బెంచ్ 7 జడ్జెస్ బెంచ్ 10 జడ్జెస్ బెంచెస్ కో దానికి వెళ్ళడానికి అవకాశం ఉంటే వెళ్ళాలి, అంతే. అదే విషయంలో ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు సివిల్ మ్యాటర్స్లలో 50 సంవత్సరాలకు పైగా, అంటే 30-40 సంవత్సరాలకు పైగా ఒక కేసు నడుస్తుంది. ఆ విషయంలో తీర్పు వచ్చినాక అంటే మళ్ళీ ఒక 10 సంవత్సరాల పాటు మనం వేచి చూడాల్సి ఉంటుంది కదా, తరాలు వెళ్ళిపోతాయి కదా సార్ ఇది. సార్ జస్టిస్ గారు, సార్ అదే మళ్ళీ టెక్నికల్ ప్రాబ్లం వచ్చినట్టుంది. సార్ జర్నీలో ఉన్నారు కాబట్టి మనం కట్టి చేయలేకపోయినాం. ఇప్పుడు మనం ఒకసారి చూస్తే ఇప్పుడు ఏదైతే ఉన్నదో సార్, మన మిత్రుడు బల్ల రవీంద్రనాథ్ గారి దగ్గరికి వెళ్దాం. రవీంద్రనాథ్ గారు, ఇప్పుడు ఏదైతే జస్టిస్కు సంబంధించిన మనం ఒకసారి యశ్వంత్ వర్మ ఎవరైతే ఉన్నో వాళ్ళ ఇళ్లలో కోట్ల రూపాయలు దొరికినాయని చెప్పారు. వారికి అహ్మదాబాద్ కోర్టుకు ట్రాన్స్ఫర్ చేశారు. ఆయనకు తొలగింపు చేయాలి అనేది ఏదైతే వచ్చిందో ఆ తీర్పును కూడా పక్కన పెట్టి ఈరోజు అహ్మదాబాద్ కోర్టుకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దీని మీద ఎలా విశ్లేషిస్తారండి మీరు? ఇప్పుడు ఆల్రెడీ నిన్న సుప్రీంకోర్టు సీజే ఇంపీచ్మెంట్ చేయమని చెప్పి రికమెండేషన్ చేసిందని వార్తలు చూసామన్నా. ఓకే, అది ఆహ్వానించదగ్గ పరిణామమే. కాకుంటే ఇది ట్రాన్స్పరెన్సీ అనేది చాలా మనము అంటే లోతైన చర్చ.
ఎందుకంటే అదే అదే అందుకోసమే నేను జస్టిస్ గారు ఉన్నప్పుడే ఈ విషయాన్ని తీసుకుందాం అనుకున్నాను. అనివార్య కారణాల వల్ల జస్టిస్ గారు లేరు కాబట్టి మీ ముగ్గురిని కలిపి ఒకసారి మీ అభిప్రాయాలు అందరినీ సేకరించుకుందాం అనుకున్నా. కానీ జస్టిస్ గారు సాంకేతిక కారణాల వల్ల మనం మీరే చెప్పండి సార్ ప్లీజ్. ఎందుకంటే ఇప్పుడు అవినీతి అనేది దేనికి అతీతంగా లేకుండా అయిపోయింది ఉన్న పరిస్థితులలో. ఎందుకంటే మనము ఆ న్యాయ వ్యవస్థలో అవినీతి ఉందా లేదా అనే విషయాన్ని చూస్తే మనం చూసాం మొన్న అతని దగ్గర అట్లా వేల కోట్ల రూపాయల డబ్బు కాలిపోయిందట. అంటే దానికి నిర్దిష్టంగా ఇప్పుడు వీళ్ళకు కొన్ని ఇప్పుడు ఏంటంటే ఇమ్మీడియట్ గా వేరే ఎక్కడన్నా అట్లాంటి డబ్బు దొరికిందనుకో వెంటనే ఇమ్మీడియట్ గా ఎఫ్ఐఆర్ చేయాలి. అంటే అట్లాంటిది ఏం చేయకుండా మామూలుగా ఎంక్వైరీ చేసి అందులో కొంత అయిందని కాలేదని రకరకాల దాని తర్వాత ఒక సుప్రీంకోర్టు ఒక కమిటీని నియమిస్తే ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ను బేస్ చేసుకొని చివరికి చేశారు. కానీ జడ్జీలు కూడా వేరే వాళ్ళకి అతీతం కాదు, జస్టిస్లు కూడా అందరితో పాటు సమానమే అన్నట్టు న్యాయ వ్యవస్థలో ఈ చట్టంలో ఏ విధమైన ఉన్నాయో అవన్నీ రకాలు అన్ని అదే విధంగా కూడా జడ్జీలకు కూడా వర్తించే విధంగా ఉండాలి. ఎందుకంటే అవినీతి చేయరని ఇప్పుడు అందరూ అవినీతి పరులే అనుకోము, ఉన్న అవినీతి కొంతమంది అవినీతి పరులు ఉంటారు. వాళ్ళని కూడా మనము ఖచ్చితంగా శిక్షించినప్పుడే న్యాయ వ్యవస్థ పట్ల కూడా పూర్తి గౌరవం లభిస్తుంది. ఎందుకంటే దీన్ని న్యాయ వ్యవస్థను కూడా మనము నిష్పాక్షికంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ అవినీతి నుంచి కూడా కాపాడాల్సిన అవసరం అయితే తక్షణం ఉంది. ఎందుకంటే దీనికి ఇప్పుడు మొన్న దీని తర్వాతనే సుప్రీంకోర్టు కూడా చెప్పింది, మొత్తం అందరూ సుప్రీంకోర్టు జడ్జిలు హైకోర్టు జడ్జిలు తమ ఉన్న ఆస్తులన్నీ బహిరంగంగా ప్రకటించాలి, వెబ్సైట్ లో పెట్టాలని కూడా డిసైడ్ చేసింది. కొంతమంది చాలా వరకు పెట్టారు, అందరూ కూడా పెట్టాలి, ట్రాన్స్పరెంట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అవినీతి ఆరోపణలు చాలా మందిపై వస్తున్నాయి కాబట్టి దీని ఎట్లా నిష్పాక్షికంగా దానికి ఒక వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విజిలెన్స్ సెల్ కానీ మిగతావి కూడా కొంచెం యాక్టివేట్ చేసి ఖచ్చితంగా ఈ మన కేసుల్లో ఏ విధంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా చేయాల్సిన అవసరం కూడా ఉంది. దాన్ని అందరూ దేశంలో ఉన్న మేధావులందరూ కూడా చాలా రోజుల నుంచి కూడా అంటున్నారు, న్యాయ వ్యవస్థ కొంత అవినీతికి లోనైపోతుంది, దీన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ అంశం పట్ల కొంత లోతైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. శ్రీదేవి గారు, ఈ విషయంపై మీరేమంటారండి? మీరు ఎలా దీన్ని విశ్లేషిస్తారు? దీనికి సంబంధించిన సరి అయిన పద్ధతిలో ఎలా వెళ్ళాలని కోరుకుంటున్నారు? సార్, ప్రజలకి న్యాయం చేయవలసిన జడ్జి అవినీతికి పాల్పడితే ఇంకా మనకు క్లయింట్లు ఏం నమ్ముతారండి? వాళ్ళు క్లయింట్లు కూడా అడుగుతారు, అంటే డబ్బు ఇస్తేనే మాకు న్యాయం జరుగుతుందా అని అడిగిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ అందరూ అలాంటి వాళ్ళు కారు అన్నా కూడా ఇన్ని రోజులు పడుతుంది కదా, ఏమన్నా ఇస్తే మాకు ఏమైనా న్యాయం జరుగుతుందా మేడం అని అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఇట్లాంటి వాళ్ళని ప్రక్షాళన చేయాలండి. ఎందుకంటే ఒకరు చేయటం వల్ల ఏంటంటే ప్రతి వాళ్ళు అలా తీసుకుంటారేమో. కొంచెం స్ట్రిక్ట్ గా ఉన్నారనుకోండి, ఏంటి వీళ్ళు స్ట్రిక్ట్ గా ఉన్నారు, ఏమైనా అమౌంట్ అడుగుతారో ఏంటో అనే పరిస్థితి వచ్చింది. ఏంటంటే 10,000 రూపాయలు దొంగతనం చేస్తేనే మీరు శిక్ష వేస్తారే, అలాంటి కోట్లలో చేసిన ఆయనకి శిక్ష వేయకుండా ట్రాన్స్ఫర్ చేయటం వల్ల కూడా ఇప్పుడు సమాజంలో న్యాయం ఎక్కడ ఉంది అని అడిగే పరిస్థితికి మనం వచ్చామండి. కాబట్టి ఆయనకి తగిన శిక్ష వేయాలండి. ఒకళ్ళిద్దరు ఇలా చేస్తే శిక్ష వేస్తే ఇంకా వేరే వాళ్ళు కూడా ఇలా చేయడానికి కొంచెం భయపడతారు. అంతేగాని ఆయన లైట్ గా తీసుకొని చిన్న శిక్ష ఏదో వేసేసి మళ్ళీ పోస్టింగ్, కాకపోతే ఏంటంటే జడ్జి పోస్ట్ నుంచి కావాలంటే ఇంకో చిన్న పోస్ట్ కి ఏదో ఇచ్చి ఆయన ట్రాన్స్ఫర్ చేసి చిన్న కోర్టుకి ట్రాన్స్ఫర్ చేసి జడ్జింగ్ చేసినంత మాత్రాన శిక్ష పడినట్టు కాదు కదండి. కొంచెం శిక్ష ఇస్తే మేము అంత కష్టపడినా మాకు న్యాయవాదులకు అన్న ఉన్నారు అడగండి, మాకు అన్ని సంవత్సరాలు నడిచినా కూడా మాకు కనీస ఫీజు సరిగ్గా ఇవ్వలేరండి మొత్తం. కాకపోతే ఏంటంటే జడ్జికి ఆయన అంత తీసుకున్నారు, మీకు ఎంత వస్తున్నాయి, మీకు బాగానే సంపాదిస్తుంటారు, మీకు బాగానే తీసుకుంటారు అంటారు చూసేవాడు బయటవాడు. కానీ మాకు కష్టము, బీపీ, షుగర్లు తప్ప మాకు వచ్చేది ఏమీ ఉండదండి. అడ్వకేట్ తయారయ్యాం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా లా చేయటం ఎక్కువైపోయింది సార్ ఇప్పుడు. ఎందుకంటే లా అనేది ఒక న్యాయం చేసే వ్యవస్థ కాబట్టి చాలా మంది కూడా న్యాయాన్ని వెతుక్కుంటూ, ఫస్ట్ లో లా చేసేవాళ్ళు గారు, ఇప్పుడు లా చేసే వాళ్ళు కూడా పెరిగిపోయారండి. పిల్లలు, ఆడపిల్లలు, మోపిల్లలు అందరూ కూడా. ఎందుకు అంటే మనం ఒక న్యాయం వైపు ఉండాలి అనే ప్రకారంలో నడుస్తున్నాం కాబట్టి న్యాయదేవతకి మేము ముందు దండం పెట్టుకొని లోపలికి వెళ్ళిన తర్వాత ముందు పెట్టుకునేదే న్యాయదేవతకండి. అలాంటిది మాకు న్యాయం చేసే ఆయన అలా చేయటం వల్ల చాలా ఘోరంగా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. ఈ రోజు ఏదైతే ఉన్నదో న్యాయ వ్యవస్థలో కూడా ప్రక్షాళన ఖచ్చితంగా అవసరం ఉన్నది కాబట్టి న్యాయ వ్యవస్థలో కూడా ప్రక్షాళన చేయాలి. అలాగే ఏదైతే నియామకాల పట్ల ఏదైతే చాలా నియమాల పట్ల ఏదైతే ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి వేస్తున్నదో ఆ నిర్లక్ష్య వైఖరి కాకుండా ఖచ్చితంగా ఏదైతే జడ్జిల నియామకాలు చేసి తద్వారమే
సత్వరమే అప్పటికప్పుడే న్యాయం జరిగేటట్టు ఏర్పాటు చేసేసి సంవత్సరాల కొద్దీ దాన్ని ప్రొలాంగ్ చేసుకోకుండా అప్పటికప్పుడే న్యాయం చేసేటట్టు ఏదైతే మనం అనుకుంటున్నామో జస్టిస్ డిలైడ్ నథింగ్ బట్ జస్టిస్ డినైడ్ అన్నట్టుగా కాకుండా జస్టిస్ అప్పుడు ఇన్స్టెంట్ జస్టిస్గా లాగా మనం వ్యవహరించే అవసరం ఉన్నది, ఆవశ్యకత కూడా ఉన్నది అని చెప్పుకుంటూ ఈరోజు పాల్గొన్నందుకు జస్టిస్ చంద్రచూడ్ గారికి అలాగే మన రవీంద్రనాథ్ గారికి, శ్రీదేవి గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ రేపు మరొక ప్రాబ్లంతో మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఫోర్సైజ్ టీవీ.